సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. కాకమ్మ గువ్వమ్మ కథలు అనే కథల పేరుతో కథానికలు వింటున్నాం కదా. ఈ వారం నేను రాసిన కథానిక త్రిశంకు స్వర్గం. మొదటిసారి నేను కామెడీ కథ రాయడానికి ప్రయత్నించానండి. శ్రోతలు తప్పకుండా కథ విని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఎప్పుడూ చెప్పినట్టు విధంగానే ఇందులోని సన్నివేశాలు, పాత్రలు, పాత్రధారులు అన్నీ కల్పితాలే. ఏదో సరదాగా రాశాను, ఎవరిని నొప్పించడానికి రాయలేదు. శ్రోతలు తప్పుగా అర్థం చేసుకోకండి. మరి కథ విందామా? వినండి. త్రిశంకు స్వర్గం. అయితే ట్రీట్మెంట్ తీసుకోనంటావు, తీసుకోను. మందులు వేసుకోనంటావు, వేసుకోను. పిల్లల కోసమైనా వినవా? వినను. నీ ఆరోగ్యం కోసమైనా ట్రీట్మెంట్ తీసుకోవా? నా ప్రాణం పోతుందన్నా తీసుకోను. చెంప చెల్లు మనింది దీపకి. ఎవడే నిన్ను కొట్టేది? ఎవడు కొడతాడు? ఒక డాక్టర్ కొడతాడా? నీ మొగుడైతేనే కొడతాడు. వెంటనే డాక్టర్ బాబు అంటూ ఏడుస్తూ కౌగిలించుకుంది దీప. కార్తీక్ దీపని కౌగిలించుకుని ఓదారుస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్లో హృదయాన్ని కరిగించే సంగీతం శ్రావ్యంగా ప్లే అవుతోంది. ఈ సీన్ కోసం 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అశేష మహిళాలోకం పిచ్చివాళ్ళైపోతున్నారు. ఆ ఇద్దరు కలిస్తే చూడాలని కొంతమంది పూజలు చేస్తున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, మరి కొంతమంది డైరెక్టర్ని తిడుతున్నారు. ఆబాల గోపాలాన్ని కన్నీటిలో ముంచి తేల్చిన సీరియల్. ఆడవాళ్ళందరూ ఆ సీరియల్లోని హీరోయిన్కి వచ్చిన కష్టాలన్నీ వాళ్ళకే వచ్చినట్టు ఫీల్ అయిన మెగా సీరియల్ ఆరనీకుమా ఈ దీపం. ఆ వీరాభిమానుల లిస్టులో ముందు వరుసలో ఉండే సీరియల్ అభిమాని సీరియల్ సరోజక్క. టీవీలో సీరియల్ చూస్తూ ధారాపాతంగా ఏడుస్తోంది. ఆమె పక్కనే కూర్చున్న ముసలావిడ డైలాగులు వినపడక సరోజని చూసి, మళ్ళీ ఏమొచ్చిందే ఈ ముదనష్టపు డైరెక్టర్కి, ఇలా తీసి చచ్చాడు? మొన్ననే కదా మన ఫ్యాన్స్ తరపున ఆ డైరెక్టర్కి లైవ్లో వార్నింగ్ ఇచ్చాం, అయినా ఆ డాక్టర్ బాబు వంటలక్కని కొట్టాడేంటి అంది కోపంగా. అయ్యో అత్తయ్య, మనం ఎదురు చూస్తున్న సీను ఇన్నేళ్లకొచ్చింది. డాక్టర్ బాబు వంటలక్క కలిసిపోయారు అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. ఏమిటి, దీపని చంపేస్తా అన్నాడా? వీడి నెత్తిన పిడుగు పడను. ఈ డైరెక్టర్కి ఏం పోయే కాలం వచ్చిందే? మనమంటే బొత్తిగా భయం లేకుండా పోయింది వెధవకి. అబ్బాయికి ఫోన్ చేసి ఆ డైరెక్టర్ అడ్రస్ కనుక్కోమను. రేపు మన ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున వాడింటికి వెళ్ళి కడిగి పారేద్దాం అనంది ఆవేశంగా ముసలావిడ. ఆవిడకి చెవుడు ఒక చెవి మాత్రమే లైట్గా వినిపిస్తుంది. అది కాదత్తయ్య, డాక్టర్ బాబు వంటలక్క కలిసిపోయారు అంటూ వీధిలోకి వినిపించేంత గట్టిగా అరిచి చెప్పింది సరోజ. అప్పటికి కానీ అర్థం కాలేదా ముసలావిడకు. కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ, ఎంత మంచి శుభవార్త చెప్పావే సరు. ఇంకా మన దీపకి కష్టాలు తొలగిపోయినట్లే. ఈ మూమెంట్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అమ్మాయి, కాస్త పకోడీలు చెయ్యి. నేను అబ్బాయికి ఫోన్ చేసి స్వీట్స్ పట్టుకురమ్మంటాను. అన్నట్టు మన వీధిలో వాళ్ళని కూడా ఇన్వైట్ చెయ్యి. పార్టీ తర్వాత ఒక లైవ్ వీడియో చేద్దాము. ఇక మీదటైనా దీపకి కష్టాలు ఇవ్వకుండా, వాళ్ళిద్దరిని విడదీయకుండా ఆ డైరెక్టర్కి ఇంకో వార్నింగ్ ఇద్దాం అంది అత్తగారు. అలాగే అత్తయ్య అంటూ పకోడీలు చేయడానికి వంటింట్లోకి హుషారుగా వెళ్ళింది సరోజ. ఆఫీసులో పనిచేసుకుంటున్న పరందాము ఫోన్ రింగ్ అవుతుంటే అందులోంచి, అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశ నిరాశేనా, చివరికి మిగిలిందింతేనా అని వేదనాభరితమైన పాట రింగ్ టోన్గా వినపడుతోంది. పరందం చిరాకు పడుతూ ఫోన్ తీశాడు. హలో పరం, నేన్రా అమ్మని. వచ్చేటప్పుడు 2 కేజీల స్వీట్స్ పట్టుకురా.
ఇవాళ మన ఇంట్లో పార్టీ ఉంది అంది ముసలావిడ. ఇప్పుడు పార్టీ ఎందుకే ప్రశ్నించాడు చిరాగ్గా పరం. ఏమిటి స్నాక్సా? అవసరం లేదులే, కోడలికి చెప్పాను, పకోడీ చేస్తోంది. నువ్వు స్వీట్లు తీసుకుని త్వరగా ఇంటికి రా, గెస్ట్లు అందరూ వచ్చేస్తారు. నువ్వు లేకపోతే బావుండదు అందావిడ వెలిగిపోతున్న ముఖంతో. కర్మ కర్మ, అది కాదే, ఇప్పుడు పార్టీ ఎందుకు? ఆఫీస్ అంతా వినిపించేంత గట్టిగా మాట్లాడుతున్నాడు పరం. ఎందుకంటున్నావా? అది సర్ప్రైజ్, నువ్వింటికి వచ్చాక నువ్వే ఆశ్చర్యపోతావు. ఇప్పుడు చెప్పను, నువ్వు త్వరగా రా, స్వీట్స్ మాత్రం మర్చిపోకు అందావిడ చేతులు తిప్పి అభినయిస్తూ. తేక చస్తానా? అలాగే తగలడి చస్తాను అన్నాడు కోపంగా పరం. ఏమిటి, మీ మేనేజర్ని తీసుకొస్తావా? అలాగే అలాగే, మీ మేనేజర్ వస్తే మనకి స్టేటస్ పెరుగుతుంది అందావిడ. నా బొందే నా బొంద అంటూ గట్టిగా అరిచి ఫోన్ పెట్టేశాడు పరం. అప్పటికే మేనేజర్ ఎదురుగా నిలబడి కోపంగా చూస్తున్నాడు. మేనేజర్ని చూసి గతుక్కుమన్నాడు అతను. మిస్టర్ పరందాం, ఇది ఆఫీస్ అనుకున్నావా, చేపల మార్కెట్ అనుకున్నావా? నువ్వు ఇలా గొంతు చించుకుని అరుస్తుంటే కస్టమర్లందరూ విసిగి వచ్చిన దారిన వెళ్ళిపోతారు. అప్పుడు ఈ కుబేరా చిట్ ఫండ్ కంపెనీ కాస్త బికారీ కంపెనీ అయిపోతుంది. నాతో పాటు మీరంతా రోడ్డున పడతారు. అప్పుడు ఇలాగే గొంతు చించుకుని, ఇంత కూరుంటెయ్యమ్మో, ఇంత బువ్వుంటెయ్యమ్మో, నీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా తల్లో దండం పెడతా అమ్మా అమ్మా అమ్మ 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 ఏ అమ్మా అంటూ పాటలు పాడాల్సి వస్తుంది అంటూ అసలే వికారంగా ఉన్న ముఖాన్ని మరీ వికారంగా పెట్టి అభినయించి ముష్టి డ్యాన్సు వేస్తున్నాడు మేనేజర్. చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వును ఆపుకోలేక కిసుక్కున నవ్వారు. మేనేజర్ మన్మథరావు యమ సీరియస్గా ముఖం పెట్టి, నవ్వుతున్నారా? వెరీ గుడ్, బాగా నవ్వండి. రేపటి నుండి ఈ పరందం గొంతు చించుకున్నాడంటే అందరికీ తలా 100 జీతంలోంచి కట్ చేస్తా. ఇప్పుడు నవ్వండి, ఎలా నవ్వుతారో. నాతోనే గేమ్స్ ఆడతారా? తాట తీస్తా అంటూ నిప్పులు తొక్కిన కోతిలాగా చిందులు తొక్కుతూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. పరందం గొంతు చించుకొని అరిచినప్పుడు చిరాకు పడిన కస్టమర్లు మేనేజర్ చేసిన ముష్టి డ్యాన్స్ని చూసి నిజంగానే ఇది బికారీ కంపెనీ అనుకుని ఉన్న 1-2 కస్టమర్లు వెళ్ళిపోయారు. కొలీగ్స్ అందరూ పరందాం చుట్టూ మూగి, ఏమిట్రా పరం, మీ అమ్మ చెవుడు మా చావుకొచ్చింది. నువ్వేమో బీపీ తెచ్చుకొని అరవడము, మేనేజర్ ఏమో కళ్ళు తాగిన కోతిలా చిందులు తొక్కడము మామూలే అయినా 100 రూపాయలు కట్ చేస్తానన్నాడు, అదే మా బాధ అన్నారు. అయినా ఏ మాట కామాటే చెప్పుకోవాలి, మన బాసు ముష్టి డ్యాన్స్ మాత్రం భలే వేశాడు కదూ. ఫ్యూచర్లో బాబు మోహన్కి పోటీ ఇచ్చేలాగున్నాడు అంటూ కిసుక్కున నవ్వాడు ఒకతను. వాడి తారు డబ్బా ఫేసు, అసలు వాడి ఆకారానికి మన్మథరావు అన్న పేరుకి ఏమైనా సంబంధం ఉందా? రోడ్డు మీద ముష్టి వెదవలా ఎంత వికారంగా ఫేస్ పెట్టాడో చూసారా అన్నాడు ఇంకో అతను. ఈ సన్నివేశాన్నంతా ఆసక్తిగా గమనిస్తున్న కొత్తగా వచ్చిన కొలీగ్ ఉండబట్టలేక పరందాం దగ్గరికొచ్చి, అసలు మీరు అంత ఏడుపు సాంగ్ ఎందుకు రింగ్టోన్గా పెట్టుకున్నారు? అప్పటి నుండి అడుగుదాం అనుకుంటుంటే మేనేజర్ ముష్టి తాండవం ఆడుతున్నాడని ఆగాను అన్నాడు కుతూహలంతో. ఏం చెప్పమంటారు, మా అమ్మతోనూ నా భార్యతోనూ వేగలేక నాకు మిగిలింది భ్రాంతేనని అర్థమయ్యి ఆ పాట రింగ్టోన్గా పెట్టుకున్నాను అన్నాడు పరందం అసహనంగా. అత్తాకోడళ్ళ గొడవలు ఎప్పుడూ ఉండేవేనండి, దానికే అంత నిరాశ పడతారా అన్నాడతను. చుట్టూ ఉన్న పరం స్నేహితులు, నీకు మ్యాటర్ తెలీదు బ్రదర్ అన్నారు. తెలియకపోవడానికి ఏముంటుందండి, అత్తా కోడలికి ఒకరంటే ఒకరికి పడదు, ఎప్పుడు కారాలు మిరియాలు నూరుతారు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకొని బ్రదర్ని విసిగించుంటారు, అంతేనా అన్నాడతను. కాదు అన్నారు వాళ్ళు మూకుమ్మడిగా. అయితే ఇద్దరు పోటీ పడి నగలు చీరలు కావాలని తెచ్చి ఇవ్వకపోతే ఈ ఇంట్లో ఉండమని బెదిరించుంటారు. యామ్ ఐ రైట్ అన్నాడు హుషారుగా. అలా అయ్యుంటే అప్పు చేసి మరీ తెచ్చిచ్చుండేవాడిని అన్నాడు పరందాం నిట్టూరుస్తూ. అతను ఆశ్చర్యపోతూ,
అయితే అత్త కోడలి మీద గాని కోడలు అత్త మీద గాని హత్యా ప్రయత్నాలు లాంటివి ఏమైనా చేస్తున్నారా అన్నాడు కంగారుగా. నువ్వు టోటల్గా పప్పులో కాలేశావు బ్రదర్ అన్నారు స్నేహితులంతా మూకుమ్మడిగా. ఒకతను గొంతు సవరించుకుంటూ టేబుల్ మీదకెక్కి కూర్చొని హుషారుగా, ఈ అత్తా కోడళ్ళు అందరిలాంటి వాళ్ళు కారు అన్నాడు. ఏమిటో మీరు చెప్పేది నాకేమీ అర్థం కాలేదండి అన్నాడు అతను అయోమయంగా చూస్తూ. మామూలుగా ఏ మగాడికైనా భార్య పోరు లేదా తల్లి పోరు ఉంటుంది. ఇద్దరికి సర్ది చెప్పలేక అడకత్తెరలో పోక చెక్కలాగా మగాడు గిలగిలా తన్నుకు చస్తాడు. కానీ మన పరంది విచిత్రమైన పరిస్థితి. అత్తా కోడళ్ళిద్దరూ ఒక్కటై మన బ్రదర్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు అన్నాడు. పరంకి పెళ్ళై 15 ఏళ్ళు అవుతుంది. ఒక యాక్సిడెంట్ వల్ల పరం భార్యకు చాలా దెబ్బలు తగిలాయి. గర్భాశయానికి దెబ్బ తగలటం వల్ల పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువని, దాదాపుగా లేనట్లేనని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. అదే గుర్తుకు చేసుకుంటూ ఆవిడ ఎప్పుడూ ఏడుస్తుండేది. పరం వాళ్ళమ్మ చాలా మంచిది, కోడల్ని కూతుర్లా చూసుకుంటుంది. ఆ బాధను మర్చిపోవటానికి అత్తా కోడలు ఇద్దరూ టీవీ సీరియల్స్ చూసే అలవాటు చేసుకున్నారు. రాను రాను ఆ పిచ్చి ముదిరిపోయి సీరియల్లో వాళ్ళకి కష్టాలొస్తే వీళ్ళకే వచ్చినట్టు ఏడవడము, వాళ్ళ ఆనందంగా ఉంటే వీళ్ళందరినీ పిలిచి పార్టీలు ఇవ్వడం వరకు వచ్చింది. అసలు పరం భార్య సరోజ సీరియల్ రిఫరెన్స్ లేకుండా ఎవ్వరితోనూ మాట్లాడదు. పొద్దున్నుంచి రాత్రి దాకా భాషా భేదం లేకుండా అన్ని సీరియల్స్ చూసి చూసి చివరికి పరం వాళ్ళమ్మకి ఆ సౌండ్ వల్ల చెవుడు వచ్చింది. పరం తల బాదుకుంటూ, ఇంతటితోనే అయితే నా కర్మ అని సరిపెట్టుకునేదాన్నిరా. కానీ నా భార్య ఎవరైనా కష్టాల్లో ఉంటే తట్టుకోలేదు. వాళ్ళు ఏమడిగితే అది ఇచ్చేస్తుంది. వట్టి అమాయకురాలు. తన సంగతి తెలిసిన నా అక్క చెల్లెళ్ళు మా ఇంటి మీద పడి సీరియల్ కష్టాలు చెప్పుకొని దోచుకుపోతున్నారు. మొన్నటికి మొన్న మా అక్కయ్య నేను లేని సమయం చూసి మా ఆవిడ దగ్గరికి వచ్చి అదేదో దిక్కుమాలిన సీరియల్లో లాగా అదనపు కట్నం కోసం మొగుడు వేధిస్తున్నాడని బోరు బోరున ఏడ్చిందట. మా ఆవిడ కళ్ళ నీళ్లు పెట్టుకొని తన నెక్లెస్ అమ్మేసి మరి 2 లక్షలు ఇచ్చిందట. గుడ్డిలో మెల్ల అన్నట్లు నా అక్క చెల్లెళ్ళ ఆశపోతులైనా నాకు దొరికిన బావా బావమరుదులు చాలా మంచివాళ్ళు. మా ఆవిడ సంగతి తెలుసు కాబట్టి వాళ్ళ పెళ్ళాలని ఒక కంట కనిపెడుతూ నాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంటారు. అప్పుడు మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు కాస్త గడ్డి పెట్టి నా సొమ్ము నేను తెచ్చుకుంటుంటాను. మా అమ్మకి చెవుడు కాబట్టి మా అమ్మకి అర్థం కానట్లు మాట్లాడి డ్రామాలు ఆడుతున్నారు అందరూ. పోనీ గట్టిగా మందలిద్దామంటే ఇద్దరు పోటీ పడి మరీ సీరియల్లోని డైలాగులతో సీరియల్ ఆర్టిస్టుల కంటే గొప్పగా జీవించి వాళ్ళు ఏడ్చి నన్ను ఏడిపిస్తారు. మా అమ్మను ఒక్క మాట అననీదు నా భార్య. పోనీ తననైనా మందలిద్దామంటే మా అమ్మ ఒప్పుకోదు. ఇద్దరూ కలిసి మీ టీవీ ఊ టీవీ నా పిండాకుడు టీవీ అంటూ సీరియల్స్ చూసి నన్ను ఏడిపించడమే కాకుండా ఇల్లంతా దోచిపెడుతున్నారు. ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే ఇరుగిల్లు పొరుగిల్లు వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు. సౌండ్ ఎక్కువ పెడతారని, వీధిలోకి వినిపించేలా మాట్లాడతారని, ప్రతిసారి కనిపించిన వాళ్ళందరికీ సీరియల్ కథలు చెప్పి టార్చర్ చేస్తున్నారని. ఇలా ఒకటా రెండా మా ఇల్లు పెద్ద మాయా బజార్లా తయారైంది. చస్తున్నాను వీళ్ళతో వేగలేక. అసలు ఈ సమస్య నుంచి బయటపడలేకే నాకు బీపీ కూడా వచ్చింది అంటూ ముగించాడు పరం. ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించి అందరూ వెనక్కి తిరిగి చూశారు. ఎప్పుడు వచ్చి నిలబడ్డాడో మేనేజర్ మన్మథరావు కన్నీళ్లు తుడుచుకుంటూ, సారీ పరం, సాటి మగాడిగా నువ్వెంత టార్చర్ అనుభవిస్తున్నావో అర్థం చేసుకోకుండా నీ మీద అరిచాను. అచ్చం ఇలాగే మా ఆవిడ ఒకసారి అదేదో ఆరణీకుమా ఈ దీపం సీరియల్ అట, నేను ఐపీఎల్ మ్యాచ్ పెట్టుకున్నానని రిమోట్ ఇవ్వలేదని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. దాన్ని బతిమలాడి ఇంటికి తీసుకొచ్చేసరికి నా తల ప్రాణం తోకకొచ్చినట్టయింది అంటూ నిట్టూర్చాడు. పర్వాలేదు సార్, ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకున్నారు, అంతే చాలు అన్నాడు పరం. అసలు నీ సమస్యకు పరిష్కారమే లేదా అంటూ అందరూ ఆఫీస్ పని వదిలేసి సీరియస్గా ఆలోచిస్తున్నారు. అప్పుడే కొత్తగా జాయిన్ అయిన కొలీగ్, అసలు మీరు ఇల్లు మారితే బాగుంటుందేమో చూడండి, కాస్త మీ అక్క చెల్లెల బాధ తప్పుతుందేమో,
కాస్త దూరంగా ఏ అపార్ట్మెంట్ అయినా షిఫ్ట్ అవ్వండి. మీ అక్క చెల్లెళ్ళకి అసలు చెప్పొద్దు. ఇల్లు మారితేనైనా మీ కష్టాలు తీరుతాయేమో ఆలోచించండి అన్నాడు. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది అంటూ అందరూ ఈ నిర్ణయాన్ని దృఢపరిచారు. పరం ఆలోచించి సరే అలాగే చేస్తాను అంటూ గట్టిగా నిట్టూర్చి సాయంత్రం అవడంతో ఇంటికి బయలుదేరాడు. స్వీట్లు తేవాలని గుర్తుకు రావడంతో దారిలో ఉన్న స్వీట్ స్టాల్కి వెళ్ళాడు. ఎవరో భుజం మీద చేయి వేయడంతో ఎవరా అని తిరిగి చూశాడు పరందాం. ఎదురుగా నవ్వుతూ రాబర్ట్ నిలబడి ఉన్నాడు. రాబర్ట్ పరందాంకి కాలేజీ మిత్రుడు. పరందాం వాళ్ళ పక్క వీధిలోనే ఉంటాడు రాబర్ట్. ఇక్కడున్నావా? నీకోసం ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళొస్తున్నాను. అవునరా, ఏంటి మీ ఇంట్లో ఒకటే హడావిడిగా ఉంది? ఇల్లంతా మనుషులతో నిండిపోయింది. ఏదో పార్టీ చేసుకుంటున్నారట. నన్ను కూడా కూర్చోమంది మీ ఆవిడ. నాకు వేరే పనుందని ఇటొచ్చాను. నువ్వు చూస్తే స్వీట్లు కొంటున్నావు. ఏమిట్రోయ్, ఏదైనా గుడ్ న్యూసా ఏంటి అంటూ కన్ను గీటాడు. నా బొందరా, నా బొంద. నా బ్రతుక్కి గుడ్ న్యూస్లు ఎక్కడ ఏడ్చి చచ్చాయి? నా బ్రతుకంతా బ్యాడ్ న్యూస్లే. నా జీవితమే ఒక డైలీ సీరియల్లా తయారైంది అన్నాడు విసుక్కుంటూ. అబ్బబ్బబ్బా, సరేలేరా, ఏదో సరదా కడిగాను అన్నాడు రాబర్ట్. అవునరా, నేను ఏడుస్తుంటే నీకు సరదాగా ఉంటుంది కదూ అన్నాడు నిష్ఠూరంగా. బాబు పరం, నన్ను క్షమించు. చాలా. ఇకనైనా నన్ను వచ్చిన సంగతి చెప్పమంటావా లేదా? సరే సరే, అసలు ఎందుకు వెళ్ళావు మా ఇంటికి అంటూ తాపీగా ప్రశ్నించాడు పరందాం. ఈరోజు నేను ఆఫీస్ నుంచి వస్తుంటే పాత మిత్రుడు ఒకడు కలిశాడు. ఏదో మాటల సందర్భంలో చెప్పాడు. దుర్గం చెరువు దగ్గర ఒక వెంచర్ వేశారట. అది కూడా మనలాంటి మధ్యతరగతి వాళ్ళ కోసం మంచి రేటుకు అమ్ముతున్నారట. దాని బ్రోచర్ ఇచ్చి ఆ వెంచర్కి సంబంధించిన బ్రోకర్ అడ్రస్సు, ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. సరే, నువ్వేమైనా కొంటావేమో నిన్ను కూడా తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు రాబర్ట్. అబ్బా, ఇది నిజంగా నాకు శుభవార్తేరా. ఈరోజే అనుకున్నాను ఇక్కడి నుంచి దూరంగా ఏదైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలని. టైంకి చెప్పావు. పద పద, మా ఇంటికి వెళ్ళి ఈ స్వీట్స్ ఇచ్చేసి మనం కూడా కాస్త కాఫీ స్నాక్స్ తీసుకుని బయలుదేరదాం అన్నాడు. ఇద్దరూ కలిసి పరందాం వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికెళ్లేసరికి సరోజ ఏదో ఏకపాత్రాభినయం చేస్తూ అనర్గళంగా సీరియల్ డైలాగులు చెబుతూ జీవిస్తోంది. చుట్టూ 25-30 మంది ఆడవాళ్ళు ఆసక్తిగా చూస్తున్నారు. మధ్య మధ్యన పరం వాళ్ళమ్మ, సరు, ఏమిటే అలా నోట్లోనే గొనుక్కుంటావు? డైలాగులు కాస్త గట్టిగా చెప్పాలి అంటూ కోడల్ని డైరెక్ట్ చేస్తోంది. లోపలికొచ్చిన భర్తను చూసి అచ్చం ఆ సీరియల్లో లాగా ఎన్నో రోజుల తర్వాత డాక్టర్ బాబుని చూసిన వంటలక్కలాగా స్లో మోషన్లో పరిగెత్తుకుంటూ పరం దగ్గరికి వెళ్ళి, ఏమండి, మీరేనా? నా కోసం వచ్చారా? నిజంగా నా కోసమే వచ్చారా అంటూ కన్నీళ్లతో ఎప్పుడూ చూడనట్టు ఎంతో ఎమోషన్తో చూస్తోంది. నీ కోసం రాక పక్కింట్లో వాళ్ళ కోసం వస్తానా? ఆపు నీ సీరియల్ బాగోతాం అన్నాడు చిరాగ్గా పరం. ఏమండి అంటూ పరంని కౌగిలించుకుంది. చూస్తున్న సీరియల్ అభిమానుల్లో కొంతమంది ఈలలు వేస్తూ సూపర్ సరోజా అంటూ చప్పట్లు కొడుతున్నారు. అంతమంది ముందు భార్య కౌగిలించుకునేసరికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు పరం. మెల్లగా సరోజను విడిపించుకుంటూ, ఒసే ఒసే, ఏమిటే ఇది? ఆ దిక్కుమాలిన సీరియల్ వల్ల నువ్వు పిచ్చిదాని అయిపోతున్నావు చూసావా అన్నాడు. అది సరే కానీ స్వీట్లు ఎందుకు తెమ్మంది అమ్మా అంటూ చూశాడు. గుడ్ న్యూస్ అండి అంది ఆనందంగా సరోజ. మన బ్రతుక్కి సీరియల్ న్యూస్లు తప్ప గుడ్ న్యూస్లు ఎక్కడుంటాయి అన్నాడు పరం. డాక్టర్ బాబు వంటలక్క కలిసిపోయారు అంది ఎంతో ఆనందంగా. ఏంటి, డాక్టర్ బాబు వంటలక్కనా? వాళ్ళెవరు, మీ చుట్టాలా అన్నాడు పరం. కాదండి, ఆరణికుమ ఈ దీపం సీరియల్లో హీరో హీరోయిన్లు. 3 ఏళ్ల తర్వాత కలిపాడు ఆ దిక్కుమాలిన డైరెక్టరు. అది కూడా మొన్న మా ఫ్యాన్స్ తరపున డైరెక్టర్కి మేమంతా లైవ్లో వార్నింగ్ ఇచ్చాం. దెబ్బకి భయపడి ఇప్పటికి కలిపాడు. అందుకే మేమంతా పార్టీ చేసుకుంటున్నాం. ఏవి ఆ స్వీట్స్ ఇవ్వండి అంటూ తీసుకుంటుంటే పరం వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి, అబ్బాయ్, మీ మేనేజర్ని తీసుకొస్తానన్నావు కదరా, రాలేదా అంటూ అడిగింది.
ఆయనకి వాళ్ళ ఆవిడ ఈ సీరియల్ని చాలాసార్లు చూపించిందటలే, అందుకే రాలేదన్నాడు. ఏమిటో అలా గొనుక్కుంటే ఎలా వినపడుతుందిరా, కాస్త గట్టిగా మాట్లాడు అంది ముసలావిడ. నా బొంద అంటూ చిరాగ్గా లోపలికెళ్ళాడు పరం. వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి కాఫీ స్నాక్స్ తీసుకొని ఇద్దరూ బయలుదేరారు. సార్, మిమ్మల్ని కలవడానికి కృష్ణా కన్స్ట్రక్షన్స్ ఓనరు కృష్ణారావు వచ్చాడు అంటూ సెక్యూరిటీ గార్డు చెప్పాడు. పంపించమన్నాడు మంత్రి పిల్లి ఆదికేశవ నాయుడు. నమస్కారం మంత్రిగారు అంటూ లోపలికొచ్చాడతను. రావయ్యా రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎంతవరకు వచ్చింది మన కన్స్ట్రక్షన్ అంటూ అడిగాడు మంత్రి. ఇంకో 6 నెలల్లో మొత్తం పూర్తవుతుంది సార్. మీరు చెప్పినట్టే మంచి బ్రోకర్ని పట్టాను. వాడు తిమ్మిని బమ్మిని చేయడంలో నేర్పరి. మొత్తం 100 ఫ్లాట్స్కి కలిపి ₹1,00,00,000 ఇస్తానన్నాను. 40 లక్షలకి తక్కువ ఒక్క ఫ్లాట్ కూడా అమ్మకూడదని చెప్పాను. వాడు చాలా అసాధ్యుల్లాగున్నాడు. 40 లక్షలకి పైన అమ్మితే దాంట్లో షేర్ అడుగుతున్నాడు చెప్పాడతను. మంత్రిగారు ఆశ్చర్యపోతూ, ఒరే 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 భలేవాణ్ణి పట్టావయ్యా, మనకి అలాంటి వాళ్ళే కావాలి అంటూ పని మనిషిని కేక వేసి కాఫీ తెమ్మన్నాడు. ఇంతకీ ఆ బ్రోకర్ ఎంత షేర్ అడిగాడు అన్నాడు మంత్రి. 30% అడుగుతున్నాడు సార్. నేను మీతో మాట్లాడి చెబుతానన్నాను అన్నాడు కృష్ణారావు. 20% ఇస్తామని చెప్పు అన్నట్టు బాగా అట్రాక్టింగ్గా బ్రోచర్స్ వేయించి మార్కెటింగ్ చేయిస్తున్నావా అడిగాడు మంత్రి. ఓ బ్రహ్మాండంగా జరుగుతోంది సార్. మన కుర్రాళ్ళని పెట్టి మిడిల్ క్లాస్ జనాలు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడంతా పంచిపెడుతున్నాము. ఆల్మోస్ట్ సగం హైదరాబాద్ అంతా పంచారు మన వాళ్ళు. ఇంకా టీవీలోను పేపర్లోను కూడా యాడ్స్ వేశాము. అయినా నాకు ఒక్కటే డౌట్ సార్, బాగా క్లాస్గా రిచ్గా కట్టి ₹1,00,00,000 ఒక ఫ్లాట్ అమ్మచ్చు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం మాత్రమే ఎందుకు సందేహం వెలిబుచ్చాడు కృష్ణారావు. మంత్రిగారు నవ్వుతూ, అదేనయ్య రాజకీయం అంటే. ఒకటి చెప్తాను, గుర్తు పెట్టుకో. ఎప్పుడు హై క్లాస్ వాళ్ళతోనూ లో క్లాస్ వాళ్ళతోనూ పెట్టుకోకూడదు. హై క్లాస్ వాళ్ళకి బాగా డబ్బు స్టేటస్ ఉంటాయి కాబట్టి రేపేదైనా ఇష్యూ వచ్చిందనుకో మనకి చాలా కష్టం. వాళ్ళకున్న పరపతితో ఏమైనా చేయగలరు. అలాగే లో క్లాస్ వాళ్ళు, వీళ్ళకి వెనక ముందు ఎవ్వరూ ఉండరు. వీళ్ళ బలం ఐకమత్యం. వీళ్ళకి సమస్య వస్తే ఎదుటి వాళ్ళని చంపడానికి కూడా వెనకాడరు. అందుకని వాళ్ళతో పెట్టుకోకూడదు. ఇక మిగిలింది మధ్యతరగతి వాళ్ళు. ఈ దేశంలో సగానికి పైగా జనాభా ఉంది మధ్యతరగతి వాళ్ళే. తెలివైన వాళ్ళెప్పుడూ మధ్యతరగతి వాళ్ళతోనే వ్యాపారం చేస్తారు. వాళ్ళెప్పుడు ఏ వస్తువు కొనాలన్నా బడ్జెట్ వేసుకుంటారు. వాళ్ళ బడ్జెట్లో వస్తేనే కొంటారు. అలాగని నాసిరకం వస్తువులు కొనరు. హై క్వాలిటీ లేకపోయినా మీడియం క్వాలిటీతో ఉండి రేటు కాస్త తక్కువగా ఉంటే చాలు కొనేస్తారు. రూపాయి కూడబెట్టి కొంటారు. వాళ్ళకి పరువు ప్రతిష్టలే ప్రాణం. వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా పరువు పోతుందంటే ఇంటి గుట్టు బయట పెట్టరు. గుట్టుగా సంసారాలు సాగిస్తుంటారు. వాళ్ళకి చాలా కోరికలు ఉంటాయి. స్వర్గానికి నిచ్చెనలు వేస్తుంటారు. కానీ ఆ స్వర్గం కూడా తమ బడ్జెట్లోనే దొరకాలనుకుంటారు. రేపు ఏదైనా సమస్య వచ్చిందనుకో హై క్లాస్ వాళ్ళలాగా డబ్బు స్టేటస్ ఉండదు కాబట్టి ఏమీ చేయలేరు. అలాగే లో క్లాస్ వాళ్ళలాగా తెగించే వాళ్ళు కాదు. వీళ్ళకి కుటుంబము పరువు ప్రతిష్టలే ముఖ్యం. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్లోని చెరువులన్నీ కాస్త ఆక్రమించేస్తున్నారు రాజకీయ నాయకులు, భూస్వాములు. ఇప్పుడు మనం వేసిన వెంచర్ కూడా చెరువులో ఉన్న భూమే కాబట్టి ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా జాగ్రత్త పడుతున్నాను అంటూ ముగించాడు మంత్రివర్యులు. కృష్ణారావు ఆశ్చర్యపోతూ, వండర్ఫుల్, మీ బుర్ర సార్. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి సార్. మన వెంచర్ పేరు మాత్రం భలే ఉంది, త్రిశంకు స్వర్గం అపార్ట్మెంట్స్. ఇంతవరకు నేనెప్పుడు ఈ పేరే వినలేదు సార్. అసలు ఆ పేరులో ఉన్న ఆంతర్యం ఏమిటి అడిగాడతను. చెప్పాను కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు నేల మీదే ఉండిపోవాలనుకోరు, స్వర్గానికి నిచ్చెన వేస్తారని. ఆ స్వర్గం బాగా కాస్ట్లీగా ఉంటే రాలేరు కదా, అందుకే భూమికి స్వర్గానికి మధ్యన మన త్రిశంకు స్వర్గాన్ని కట్టాము అన్నాడు మంత్రి చమత్కారంగా.
చాణక్య నీతి అంటే ఏమో అనుకున్నాను, మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతోంది సార్ అన్నాడు కృష్ణారావు. ఇదిగో కృష్ణారావు, అస్తమానం పొగడ్తలు అలా పొగడుతూ ఉండద్దు, ముందు పని చూడు అన్నాడు మంత్రి. మరి నా షేర్ సంగతి అర్ధోక్తిగా అడిగాడతను. చెప్పాను కదా, నీకు 40%, నాకు 60% అని. అదే సార్, ఆ బ్రోకర్కి 40 లక్షల పైన అమ్మిన మొత్తంలో 20% ఇస్తున్నాం కదా, అందులో నాకు షేర్ కావాలి తడబడుతూ అడిగాడు కృష్ణారావు. సరే, నువ్వు ఓ 20% తీసుకో అన్నాడు మంత్రి. కృష్ణారావు తెగ సంబరపడిపోతూ థ్యాంక్ యూ సార్ అన్నాడు. అన్నట్టు చెప్పడం మర్చాను, బిల్డింగ్ క్వాలిటీ నాసిరకంగా మాత్రం ఉండకూడదు, అలా ఉంటే ఎవ్వరూ రారు, చెప్పాను కదా, మీడియం క్వాలిటీ ఉండాలి, ఆ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అన్నాడు మంత్రి. అయ్యో, నాకు తెలీదా సార్, మధ్యతరగతి వాళ్ళ మనస్తత్వం గురించి మీరు ఇంత చెప్పాక కూడా అలా ఎందుకు చేస్తాను, మంచి క్వాలిటీతో కట్టిస్తాను. మరి నేను వెళ్ళొస్తాను సార్ అంటూ లేచాడు కృష్ణారావు. ఏదో గుర్తుకు వచ్చి మంత్రిగారు, ఇదిగో కృష్ణారావు, బ్రోచర్లో 4 ఇన్స్టాల్మెంట్స్లో మొత్తం అమౌంట్ కట్టాలని ప్రింట్ చేయించావా, బ్యాంకు వాళ్ళతో మాట్లాడి లోన్కి ఏర్పాటు చేస్తున్నావా అడిగాడు సందేహంగా. అన్నీ చేశాను సార్, మీరు నిశ్చింతగా ఉండండి, వచ్చే శ్రావణ మాసంకంతా కన్స్ట్రక్షన్ పూర్తయిపోతుంది. వెరీ గుడ్, మంచి ముహూర్తం పెట్టావు. ఇంతకీ వాస్తు ప్రకారమే కట్టిస్తున్నావు కదా, ఎందుకంటే ఇప్పుడు అందరూ వాస్తు చూస్తున్నారు సందేహంగా అడిగాడు మంత్రి. పక్కా వాస్తు ప్రకారమే కడుతున్నాం. మొత్తం 5 బిల్డింగులు, ఒక్కో ఫ్లోర్లో 4 ఇళ్ళు చొప్పున 5 ఫ్లోర్లు ఉంటాయి. కొంచెం ఖాళీ స్థలం వదిలి దాంట్లో చిన్న పార్కు కూడా కడుతున్నాం. పార్కులోనే పిల్లలకి ప్లే ఏరియా, ఇంకోవైపు జిమ్ మెటీరియల్ ఏర్పాటు చేసి చుట్టూ రోడ్డు వేయిస్తున్నాము. అక్కడ వాకింగ్ చేసే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. మీరు ఇంకేం ఆలోచించకండి, మనం ఈ వెంచర్ని సక్సెస్ చేస్తున్నాం అంతే. మరి నేను వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయాడు బిల్డర్ కృష్ణారావు. వెంటనే బ్రోకర్ శంకర్ నాయక్కి ఫోన్ చేశాడు. హలో, నమస్తే సార్, ఇప్పుడే మీకు ఫోన్ చేద్దామనుకున్నా, మీరే ఫోన్ చేసిండ్రు. చెప్పండి, నా ఆఫర్ గురించి మినిస్టర్ సాబ్తో మాట్లాడిండ్రా, ఏమన్నారు? శంకర్, నీ గురించే సార్కి చెప్పినా, చాలా మెచ్చుకున్నాడు నిన్ను. ఆయన 20% షేర్ ఇస్తా అంటున్నాడు, మరి నువ్వేమంటావు అడిగాడు కృష్ణారావు. గట్లనా? సరే సార్, గట్లనే కానియండ్రి అన్నాడు శంకర్. మరి ఇంతకీ ఏమైనా బుకింగ్స్ అయినాయా ఆశగా అడిగాడు కృష్ణారావు. వస్తున్నారు సార్, ఇవాళ ఓ 10 మంది దాకా చూసిండ్రు, రేపు మళ్ళీ ఫ్యామిలీస్తో వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటామని చెప్పిండ్రు. మీరేం ఫికర్ చేయకండి సార్, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళను బుట్టలో వేయడము విస్కీ దాగినంత ఈజీ, వాళ్ళకెప్పుడు ఫిక్సెడ్ రేట్ నచ్చదు, అందుకే ఎప్పుడు ఎక్కువ చెప్పి మళ్ళీ బేరం ఆడినాక తగ్గించాలి. వాళ్ళ సంగతి నాకు ఇడిసిపెట్టి మీరు చల్లగా ఓ బీర్ వేయండి, ఉంటామల్లా, మళ్ళీ కలుద్దాం సార్ అంటూ ఫోన్ పెట్టేశాడు శంకర్. రాబర్ట్ పరందాము బ్రోకర్ దగ్గరికి వెళ్తూ దారిలో రాబర్ట్ ఫ్రెండ్ అయిన శేఖర్ని కూడా పికప్ చేసుకుని వెళ్ళారు. నమస్తే శంకరన్న అంటూ లోపలికి అడుగు పెట్టాడు రాబర్ట్ ఫ్రెండు. ఆ వెనకే మిగిలిన ఇద్దరూ లోపలికి ప్రవేశించారు. రండి రండి శేఖర్ సార్, కూర్చోండి అన్నాడు శంకర్. వీళ్ళు నా ఫ్రెండ్సు, మన దుర్గం చెరువు వెంచర్లో ప్లాట్లు కొందామని వచ్చారు అన్నాడు. చాలా మంచి నిర్ణయం సార్, ప్రత్యేకంగా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే కడుతున్నారు, చాలా బాగుంటుంది, రేటు కూడా మన బడ్జెట్లోనే ఉంటుంది, ఇంతకంటే తక్కువ రేట్లో ఈ హైదరాబాద్లో ఎక్కడ దొరకదు, నాకు ఈ దందాలో 10 ఏళ్ళ అనుభవం ఉండదు, ఇంత తక్కువ రేట్లో ఏ రోజు అమలా, రేపోసారి కన్స్ట్రక్షన్ సైట్కి రండి, ఆ మాట మీరే అంటారు, మంచిగా రోడ్లు, పార్కు, వాకింగ్ చేయడానికి, పిల్లలకి ఆడుకోనీకి అన్నీ ఉంటాయి, మీకు నచ్చిందంటే అక్కడే బుక్ చేసుకొని అగ్రిమెంట్ కూడా చేసుకోవచ్చు, అగ్రిమెంట్కి 30,000 కట్టాలి, మొత్తం 4 ఇన్స్టాల్మెంట్లలో కట్టేసేయాలి, అప్పుడే రిజిస్ట్రేషన్ చేయిస్తాము, బ్యాంకు లోన్ కూడా ఇప్పిస్తాను, మీరేం ఫికర్ చేయకండ్రి అన్నాడు శంకర్. మరి రేట్ ఎంత సందేహిస్తూ అడిగాడు పరందాం. రేటు 45 లక్షలు సార్,
అన్ని 2 BHK ఫ్లాట్సే, పక్కా వాస్తు ప్రకారం కట్టిస్తుండ్రు. మీరు మా శేఖర్ సార్ దోస్తులు కాబట్టి మీకు 43 లక్షలకి ఇప్పిస్తాను అన్నాడు శంకర్ ఎంతో అభిమానం ఉన్నట్టు. 40 చేసుకోండి అడిగాడు పరందాం. అంత తక్కువకి రాదు సార్ అన్నాడు శంకర్ నిర్మోహమాటంగా. శేఖర్ మధ్యలో కల్పించుకుంటూ, శంకరన్న, వీళ్ళు నాకు చాలా కావాల్సిన వాళ్ళు, ఇంకో మాట చెప్పు అన్నాడు. శంకర్ ఏదో తన సొమ్ము ఇస్తున్న వాడిలా ఫేసు పెట్టి, సరే సార్ మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి 42 చేసుకుంటాను, ఇంతకంటే తక్కువకి రాదు సార్ అన్నాడు ఖచ్చితంగా. మిత్రులు ముగ్గురు సంబరపడుతూ, సరే శంకరన్న, రేపు సైట్కి వచ్చి ఫ్లాట్ బుక్ చేసుకుంటాము అంటూ లేచారు ముగ్గురు. అవును, ఇంతకీ బ్రోకర్ ఛార్జ్ ఎంత అడిగాడు రాబర్ట్. ఇది మాత్రం ఫిక్స్ సార్, 1,00,000 రూపాయలు, దీంట్లో తక్కువ చేసుకోమని అడక్కండి అన్నాడు. సరే శంకరన్న, రేపు కలుద్దాం అంటూ ముగ్గురు బయటికి దారి తీశారు. శంకర్ బయటి దాకా వెళ్ళి, అన్నట్టు చెప్పడం మర్చాను సార్, ఎవ్వరికీ కూడా మీకు 42 లక్షలకి ఇచ్చినట్టు చెప్పకండి. ఎవరికైనా 45 లక్షలనే చెప్పండి. మా బిజినెస్ పోతుంది. మీరు తెలిసిన వాళ్ళని తక్కువకిచ్చాను, అందరికీ అదే రేటుకి ఇవ్వడం కుదరదు గదా అన్నాడు శంకర్. ముగ్గురు సరేనంటూ తలూపి వెళ్ళిపోయారు. ఇంటికి వెళుతూ దారిలో రాబర్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు పరందాం. లోపలికి వెళ్తుంటే ఎదురుగా రాబర్ట్ కొడుకు వచ్చాడు. హాయ్ అంకుల్, చాలా రోజులకు వచ్చారు మా ఇంటికి, రండి రండి అన్నాడు. హాయ్ అలెక్స్, ఎలా ఉన్నావు? ఈ సంవత్సరంతో ఇంజనీరింగ్ పూర్తవుతుందిగా, బాగా చదువుకోవాలి అన్నాడు అభిమానంగా. షూర్ అంకుల్, మీరు కూర్చోండి, నేను ఓ ఫ్రెండ్ని మీట్ అవ్వాలి, ఇప్పుడే వస్తాను అంటూ బయటికి దారి తీశాడు. అలెక్స్, మీ మమ్మీ ఎక్కడా అంటూ అడిగాడు రాబర్ట్. మమ్మీ సరోజా ఆంటీ వాళ్ళ ఇంట్లో పార్టీకి వెళ్ళింది డాడీ, టేబుల్ మీద ఫ్లాక్స్లో కాఫీ ఉంది, తాగండి అంటూ వెళ్ళిపోయాడు అతను. రాబర్ట్ లోపలికి వెళ్ళి ఒక ప్లేట్లో బిస్కెట్లు కాస్త మిక్చరు తీసుకొచ్చాడు. ఫ్లాస్క్లో నుంచి కాఫీ 2 కప్పుల్లో వంపి తీసుకొచ్చాడు. ఇద్దరు బిస్కెట్లు నోట్లో పెట్టుకోబోతుండగా ఎవరో వాంతులు చేసుకుంటున్నట్టుగా వ్యాక్ వ్యాక్ అని సౌండ్ వినపడింది. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. 1 నిమిషం ఆగి తినబోతుంటే మళ్ళీ వ్యాక్ వ్యాక్ అని సౌండ్ వినిపించింది. పరందామ ఆశ్చర్యపోతూ, ఎవర్రా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా, ఎవరికైనా బాలేదా అంటూ సందేహంగా అడిగాడు. ఇంకెవరు, మా పక్కింటి మస్తాన్ గాడు అన్నాడు చిరాగ్గా. పక్కింట్లోనా? సౌండ్ ఇక్కడికి వినిపిస్తోంది, ఏమైనా హెల్త్ ప్రాబ్లమా అడిగాడు పరం. హెల్త్ ప్రాబ్లమా గాడిద గుడ్డ, ఆయన గారు నాలుక తోముతున్నాడు అన్నాడు వెటకారంగా రాబర్ట్. ఇప్పుడా, ఈ టైంలోనా? నాలుక తోమడం ఏంటి సందేహంగా అడిగాడు పరం. వాడికి ఒక టైం అంటూ ఏడ్చి చస్తే గదరా, కరెక్ట్గా మనం తినే టైంలోనే వ్యాక్ వ్యాక్ అంటాడు దరిద్రుడు. వీడి కాటుకి తట్టుకోలేకే నేను వేరే ఫ్లాట్ కొంటున్నాను. వీడి టార్చర్ భరించలేకపోతున్నాను, తిండే సహించట్లేదు. అదేం నాలుక తోమడమో ఏంటో గాని, నాలుక ఊడొస్తుందో లేదా కడుపులో ఉన్న పేగులు బయటకు వస్తాయేమో అనేట్టుగా చేస్తాడు. పోనీ ఏదో ఒకసారి అంటే సరిపెట్టుకోవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు రోజుకి 4-5 సార్లు ఇలాగే చేస్తాడు దరిద్రుడు అంటూ తిట్టుకున్నాడు రాబర్ట్. ఉండబట్టలేక ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చెప్పొచ్చాను. ఏమన్నాడు ఆతృతగా అడిగాడు పరం. ఏమంటాడు, మా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, అడగడానికి మీరెవరు అన్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. అయితే మరి మా ఇంట్లోకి సౌండ్ ఎందుకు వస్తుంది అని అడిగాను. వినిపించకుండా మీరు చెవులు మూసుకోండి అని వెధవ సలహా ఇచ్చాడు చెప్పాడు రాబర్ట్ చిరాగ్గా. అతనేం చేస్తుంటాడు ప్రశ్నించాడు పరం. ఇక్కడే మెయిన్ రోడ్లో మటన్ షాప్ ఒకటి ఉంది చెప్పాడు. పోనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకపోయావా అడిగాడు పరం. పాపం వాళ్ళేం చేస్తారు, వీడి బాధ భరించలేక వాడి 3 కొడుకులు కోడళ్ళు వేరే వెళ్ళిపోయారు. ఇక ఉన్నది వాడి భార్య కూతురు. వాడికి ఎదురు మాట్లాడే ధైర్యం వాళ్ళకి లేదు. పాపం ఎలా భరిస్తున్నారో సానుభూతిగా అన్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగితే తలుపు తెరిచాడు. ఎదురుగా ఒక 60 ఏళ్ల వృద్ధ జంట కనిపించింది. రండి అక్కయ్య గారు, రా బావా అంటూ నవ్వుతూ ఆహ్వానించాడు. స్టెల్లా ఇంట్లో లేదు అక్కయ్య గారు, పక్క వీధిలో పార్టీకి వెళ్ళింది. తెలుసు సరోజ నన్ను కూడా ఆహ్వానించింది.
కానీ నేనే వెళ్ళలేకపోయా పనుందని అంది ఆవిడ. మిత్రుడికి వాళ్ళని పరిచయం చేస్తూ, వీళ్ళు మా ఎదురింట్లో ఉంటారు. ఈవిడ దుర్గమ్మ అక్కయ్య, ఆయన బావగారు నాటకాల నాగభూషణం అన్నాడు. అక్కయ్య గారు చాలా మంచివారు, మాకెప్పుడు చేదోడు వాదోడుగా ఉంటారు అన్నాడు రాబర్ట్ నవ్వుతూ. ఏమిటిది అర్జున? అవమానం, ఘోర పరాభవం. నీ సోదరి మంచిది అనినా మీ బావ బహు చెడ్డవాడనా దాని అర్థము? నేనిప్పుడే మరలిపోయేదా అంటూ వెనుతిరిగాడతను. టక్కున దుర్గమ్మ చేయి పట్టి ఆపింది. రాబర్ట్ కంగారు పడుతూ, అయ్యో బావా, నేను అలా అనలేదు. మీ గురించి చెప్పేలోగా మీరే తొందరపడ్డారు. నన్ను శాంతం చెప్పనీయండి. ముందు మీరిలా వచ్చి కూర్చోండి అంటూ కూర్చోబెట్టాడు. పరం ఆశ్చర్యపోతూ చూశాడు. దుర్గమ్మ భర్తకేసి గుర్రుగా చూసింది. భూషణం ఒక వెర్రి నవ్వు నవ్వి సర్దుకొని కూర్చున్నాడు. రాబర్ట్ ఆయన గురించి చెప్తూ, ఈయన గొప్ప రంగస్థల నటుడు. నాటకాల మీద మమకారంతో స్టేజ్ మీద ఇంటా బయట ఎప్పుడూ నాటకాల భాషనే మాట్లాడతాడు. భలే సరదా మనిషి అంటూ చెప్పాడు రాబర్ట్. అర్జున, నీ సోదరి నన్ను పట్టుబట్టి నీ గృహమునకు తెచ్చిన కారణం ఏమిటో నీవైనా చెప్పుము. నేను వేగిరమున హస్తినకు మరలిపోవలే. నా మిత్రులు ఇప్పటికే పలుమార్లు చరవాణి సందేశములు పంపినారు అన్నాడు భూషణం. ఆయన ఏమంటున్నారు అడిగాడు పరం కుతూహలంగా. ఫ్రెండ్స్ మెసేజ్లు పంపిస్తున్నారట. నన్ను ఇక్కడికి మీ అక్కయ్య ఎందుకు తీసుకొచ్చింది త్వరగా చెప్పమని అంటున్నాడు. నీకెంత బాగా అర్థమైందిరా? ఆశ్చర్యంగా అడిగాడు పరం. ఒకటా రెండా? చాలా ఏళ్ల నుంచి ఆయనతో మాట్లాడుతున్నా కదా, అందుకే అర్థమైపోతుంది చెప్పాడు రాబర్ట్. తమ్ముడు, ఇతన్ని స్నేహితుడా అడిగింది దుర్గమ్మ. బావగారి వాగ్దాటికి పరిచయం చేయడమే మర్చిపోయానక్కయ్య. ఇతను సరోజ భర్త చెప్పాడు రాబర్ట్. నమస్కారం అక్కయ్య గారు అన్నాడు పరం. నమస్కారం తమ్ముడు. సరోజ మొగుడివా నువ్వు? ఎలా భరిస్తున్నావు నాయనా? పిచ్చి పిల్ల, ఎప్పుడు సీరియల్ గొడవే, ఒట్టి అమాయకురాలు అంది దుర్గమ్మ సానుభూతిగా. ఏం చేస్తాం అక్కయ్య గారు, కట్టుకున్నాక తప్పుతుందా? అందుకే ఇల్లు మారదాం అనుకుంటున్నాను. ఏదైనా మంచి జరుగుతుందేమోనని ఆశ అన్నాడు పరం నిట్టూరుస్తూ. ఇల్లంటే గుర్తుకొచ్చింది. సాయంత్రం స్టెల్లా చెప్పింది దుర్గం చెరువులో ఏదో వెంచర్ వేశారట కదా తమ్ముడు అడిగింది దుర్గమ్మ. అవునక్కయ్య గారు, ఇప్పుడే బ్రోకర్తో వెళ్ళి మాట్లాడొస్తున్నాం. రేపు సైటుకు వెళ్ళి చూసి బుక్ చేసుకోవాలి. ఇదిగోండి దాని బ్రోచర్, ఇందులో అన్ని వివరాలు ఉన్నాయి. మీరు కూడా కొంటున్నారా అడిగాడు రాబర్ట్. అనుకుంటున్నాం తమ్ముడు. నా కొడుక్కి సంబంధాలు చూస్తున్నాం. నీకు తెలిసిందేగా. వచ్చిన వాళ్ళందరూ సొంతిల్లు లేదా అని అడుగుతున్నారు. ఏం చేస్తాం, ఏదో రకంగా ఇల్లు కొనుక్కుంటే వాడికి మంచి సంబంధం దొరుకుతుందని ఆశ. ఇదేదో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకేనంటున్నారట. ఇంతకీ రేట్ ఎంత చెప్తున్నారు అడిగింది ఆవిడ. 45 లక్షలు ఇద్దరు ఒకేసారి అన్నారు. కాస్త ఎక్కువేనే అందావిడ. మీరు బేరం ఆడితే తగ్గిస్తారక్కయ్యా చెప్పాడు రాబర్ట్ రహస్యంగా. మీకెంత కమ్ముతున్నాడు తమ్ముడు సందేహంగా అడిగింది ఆవిడ. అక్కయ్య, ఎవరితో చెప్పకండి. మేము అతనికి తెలిసిన నా ఫ్రెండ్ని తీసుకెళ్ళాము. అందుకని 42కి ఇస్తానన్నాడు ఆనందంగా చెప్పాడు రాబర్ట్. ఆహా, అలాగా అంది దుర్గమ్మ. మేము రేపు వెళ్తున్నాం అక్కయ్య, మీరు వస్తారా అడిగాడు రాబర్ట్. లేదులే తమ్ముడు, అబ్బాయి ఆఫీస్ నుంచి రాగానే సాయంత్రం వెళ్తాం. మరి మేము వెళ్ళొస్తాం తమ్ముడు అంటూ లేచింది దుర్గమ్మ. ధనుంజయ, నే పోయి వచ్చేదను అంటూ లేచాడు భూషణం. వాళ్ళు అలా బయటికి వెళ్తుండగానే పక్కింటి రామారావు వచ్చి ఆ వెంచర్ గురించి అడిగి వెళ్ళాడు. ఈలోగా ఒక అందమైన అమ్మాయి లోపలికి వచ్చింది. భయ్యా, సాయంత్రం బాబీ చెప్పింది మీరేదో అపార్ట్మెంట్ కొంటున్నారట కదా. ఎక్కడ భయ్యా అడిగిందామె. ఏమ్మా, మీరు కొంటారా అడిగాడు రాబర్ట్. అవును భయ్యా, బేటీకి షాదీ చేసేలోగా సొంత ఇల్లుంటే మంచిదని అనుకుంటున్నాను. జీజు ఇంకా రాలేదు. ఈలోగా వివరాలు కనుక్కుందామని వచ్చాను. అలాగా, దుర్గం చెరువు దగ్గర కొత్తగా వేశారమ్మా. దాని బ్రోచర్ ఇప్పుడే ఎదురింటి దుర్గమ్మ అక్కయ్య తీసుకెళ్ళింది. నీకు కావాలంటే తీసుకోమ్మా.
కానీ ఒక్క మాట, మీరు ఏ ఫ్లోర్లో ఏ ఫ్లాట్ తీసుకుంటున్నారో నాకు కాస్త ముందే చెప్పమ్మా. నేను ఆ దరిదాపుల్లో ఉండనుగాక ఉండను అన్నాడు రాబర్ట్. ఆమె నవ్వుతూ అలాగే భయ్యా, వస్తాను అంటూ వెళ్ళిపోయింది. పరందామ ఆశ్చర్యపోతూ అదేంట్రా, వాళ్ళిల్లు కొంటే నువ్వు దరిదాపుల్లో ఉండనంటున్నావు ఏంటి అన్నాడు. ఆ వచ్చిన ఆవిడ ఎవరనుకుంటున్నావు? మా పక్కింటి మస్తాన్ గడి భార్య అన్నాడు రాబర్ట్. ఆ, ఈవిడ మస్తాన్ భార్య? చూడటానికి చాలా యంగుగా ఉంది. మరి అతనికి 3 కొడుకులు కోడళ్ళు ఉన్నారన్నావు? ఆశ్చర్యంగా అడిగాడు పరం. వాళ్ళంతా మొదటి భార్య పిల్లలు, ఈవిడ రెండో భార్య. పెళ్లి చేసుకొని 3 నెలలే అవుతోంది. మొదటి భార్య చెల్లెల్నే రెండవ పెళ్లి చేసుకున్నాడు. పాపం ఆమెకు పిల్లలు పుట్టరట. అందుకే ఇన్నేళ్ళైనా పెళ్లి కాలేదు. మస్తాన్ మొదటి భార్య లాస్ట్ ఇయర్ క్యాన్సర్తో చనిపోయింది. ఈమె తర్వాత పెళ్లి కావలసిన 3 ఆడపిల్లలు ఉన్నారట. అందుకే వాళ్ళ అమ్మా నాన్న ఈ మస్తాన్ గాడికి కట్టబెట్టి చేతులు దులుపుకున్నారు. పాపం ఈ అమ్మాయి ముసలాడిని చేసుకోవాల్సి వచ్చింది. నాకు ఆమెను చూస్తే చాలా జాలేస్తుంది. ఆ మస్తాన్ గడికి ఈ పడుచు పెళ్ళం అంటే చాలా మోజు. ఉట్టి అనుమానపు పిశాచి. ఎక్కడ తన పెళ్ళాన్ని ఎవరైనా ఎగరేసుకుపోతారో అని భయం. అందుకే ఆమెను ఎప్పుడు బయటకు రానియడు అంటూ చెప్పాడు రాబర్ట్. బాగానే ఉంది నీ ఇరుగు పొరుగు వ్యవహారం. సరే మరి, ఇక నేను వెళ్ళొస్తాన్రా. ఇంతకీ రేపు ఎలా వెళ్దాం అడిగాడు పరం. ఆఫీసులో 1 గంట పర్మిషన్ తీసుకురా. 11 గంటలకు అలా వెళ్దాం. సరే అయితే మరి నేను వస్తాను అంటూ వెళ్ళాడు పరందాం. అనుకున్నట్టుగానే ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని పరందాం రాబర్ట్ కన్స్ట్రక్షన్ సైట్కి వచ్చి అపార్ట్మెంట్లు చూశారు. వాళ్ళుంటున్న కాలనీకి దాదాపు 50 కిలోమీటర్ల దూరం అన్న మాట తప్పితే అంతా బాగానే అనిపించింది వాళ్ళకి. పైగా వాకింగ్ చేయటానికి, పిల్లలు ఆడుకోవడానికి కూడా పార్క్ కడుతున్నారు. అది చాలా నచ్చింది వాళ్ళకి. రాబర్ట్ పరం ఇద్దరు ఒకే ఫ్లోర్లో పక్కపక్క ఇళ్ళే కొనుక్కున్నారు. అక్కడే అగ్రిమెంట్ కూడా చేసుకుని వచ్చారు. ఆ రోజు సాయంత్రం కొడుకుని తీసుకుని అపార్ట్మెంట్ చూడటానికి బయలుదేరింది దుర్గమ్మ. అపార్ట్మెంట్ బానే ఉంది, కానీ దాని పేరు చూస్తేనే కాస్త అనుమానంగా ఉంది అంటూ సందేహం వెలిబుచ్చింది దుర్గమ్మ. బ్రోకర్తో మాట్లాడి వస్తానని ఆఫీస్లో అడుగు పెట్టింది. అప్పుడే అక్కడికి వచ్చిన బిల్డర్ కృష్ణారావు బ్రోకర్తో ఏదో మాట్లాడుతున్నాడు. దుర్గమ్మ ఆశ్చర్యపోయి చూస్తూ, ఒరే కిట్టిగా, నువ్వా అంటూ గట్టిగా అరిచింది. అక్కడ బిల్డింగ్ కట్టడానికి వచ్చిన మనుషులంతా ఆసక్తిగా చూశారు. ఈ సిటీలో నన్ను అలా పిలిచే ధైర్యం ఎవరికుంది అని ఆలోచిస్తూ వెనక్కి తిరిగి చూశాడు కృష్ణారావు. ఆమెను చూడగానే అతని మొహంలో రంగులు మారాయి. ఆముదం తాగిన వాడిలా ముఖం పెట్టి ఆమె ఎవరో తెలియనట్లు నటించాడు. ఏంట్రా కాకి, బావున్నావా? ఎన్నేళ్ళయిందిరా నిన్ను చూసి, ఎంత మారిపోయావు అనంది దుర్గమ్మ ఆశ్చర్యంగా. మీరెవరో నాకు గుర్తుకు రావడం లేదండి అన్నాడు ఇబ్బందిగా ఫీల్ అవుతూ. అదేంట్రా, నేను గుర్తులేనా? 15 ఏళ్ల క్రితం మా ఇంట్లో పశువులు కాసేవాడివి. నేన్రా కాకి, దుర్గమ్మని అందామే. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? నా పేరు కృష్ణారావు అన్నాడు అతను. ఏమిట్రా నీ వాలకం? నేను గుర్తులేనంటావా? మన ఊళ్ళో కాంట్రాక్టర్ కూతుర్ని ప్రేమించి వాళ్ళ నాన్న మర్డర్ కేసులో ఇరుక్కుంటే నేనే కదా సొంత పూచికత్తు మీద నీకు బెయిల్ ఇచ్చి విడిపించింది, గుర్తులేదా? అయితే మీ ఇంటికి వెళ్దాం పదా. నీ పెళ్ళాం చేతే నీ వ్యవహారాలన్నీ చెప్పిస్తాను, అప్పుడు గుర్తుకొస్తుంది అంది దుర్గమ్మ కోపంగా. ఒడ్డున పడ్డ చేపల గిలగిల్లాడిపోయాడు కృష్ణారావు. లేని నవ్వుని మొహాన పులుముకొని ఇంకా ఊరుకుంటే తన చరిత్ర మొత్తం పని వాళ్ళ ముందు బయట పెడుతుందని భయపడి, అయ్యో ఎంత మాట అక్కయ్యా, కాస్త మతిమరుపు వచ్చిందంతే. నిన్ను మర్చిపోతానా దుర్గమ్మక్కయ్య అన్నాడు వెదవ నవ్వు నవ్వుతూ. పోనీలే, ఇప్పటికైనా గుర్తొచ్చింది. అయితే ఈ బిల్డింగులు కడుతుంది నువ్వన్నమాట. ఎంత ఎదిగిపోయావురా? మా ఇంట్లో పశువులు కాసేటోడివి కాంట్రాక్టర్ కూతుర్ని లైన్లో పెట్టి కోటీశ్వరుడు అయిపోయావు. ఇంతకీ ఆ మర్డర్ కేసులోంచి ఎలా బయటపడ్డావు? ఆసక్తిగా అడిగింది దుర్గమ్మ. అప్పటికే పని వాళ్ళంతా పని వదిలేసి వాళ్ళ కేసు ఆసక్తిగా చూస్తున్నారు. చేసేది లేక కృష్ణారావు నవ్వుతూ, అక్కయ్య, ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు, మనం కూర్చొని మాట్లాడుకుందాం రండి అంటూ ఆఫీస్ లోపలికి దారి తీశాడు. అది కాదురా కాకి అని దుర్గమ్మ ఏదో చెప్పబోతుంటే మధ్యలోనే ఆమెను వారిస్తూ, అక్కయ్య, నీకు దండం పెడతాను, నన్ను అలా పిలవకు. నాకిక్కడ ఎంతో పరువు మర్యాద ఉంది.
కృష్ణారావు అని పిలు అన్నాడు కాస్త కష్టంగా. అదేంట్రా ఇప్పుడేమంత తప్పు మాట్లాడానని? నీ పేరు కారంచేడు కృష్ణారావే గదా. మన ఊళ్ళో అందరూ నిన్ను కాకి అని పిలిచేవాళ్ళు. అందుకే నేను అలాగే పిలుస్తున్నాను అందామె తేలిగ్గా. అక్కయ్య, నీకు దండం పెడతాను, నన్ను అలా పిలవకు. దానికంటే కిట్టిగా అని పిలవడం బాగుంది, కానీ కాకి అని మాత్రం పిలవకు అన్నాడు అడుక్కుంటున్నట్టు. సరేలేరా, నీ దొట్టి చాదస్తాం. ఇంతకీ అపార్ట్మెంట్స్ ఎప్పుడు రెడీ అవుతాయి అంటూ అడిగిందామె. ఇంకో 6 నెలల్లో మొత్తం అయిపోతాయి. మరి రేటు ఎందుకు అంత చెప్తున్నారు అంటూ అడిగింది దుర్గమ్మ. తన చరిత్ర అంతా బయటకు రాకుండా ఉండాలంటే కాస్త తక్కువకు అమ్మాలని నిశ్చయించుకున్నాడు కృష్ణారావు అలియాస్ కాకి. బ్రోకర్ని పిలిచి, ఈవిడ వరుసకి నాకు అక్కయ్య అవుతారు. ఈవిడకి 40 లక్షలకే ఫ్లాట్ అమ్ముతున్నాం. ఆవిడకి ఏ ఫ్లాట్ కావాలో చూపించి అగ్రిమెంట్ చేసుకో అన్నాడు. ఈవిడ మీ తాలూకానా? ముందే చెప్పచ్చు కదా సార్. రండి అక్కయ్య గారు, రండి, ఫ్లాట్ చూపిస్తాను అంటూ ముందుకు దారి తీశాడు. దుర్గమ్మ సంతోషపడుతూ, సరే కిట్టిగా, నేను ఫ్లాట్స్ చూసి వస్తాను అంటూ వెళ్ళింది. ఆ తర్వాత పరందం వాళ్ళ ఫ్లాట్ పక్కన ఉన్న ఫ్లాట్ బుక్ చేసుకుని అగ్రిమెంట్ చేసుకుంది. రాబర్ట్ ఇంటికి వెళ్ళగానే భార్యను పిలిచి ఫ్లాట్ నంబరు, ఫ్లోర్ నంబరు చెప్పి మస్తాన్ భార్య ముంతాజ్కి చెప్పి రమ్మన్నాడు. స్టెల్లా సందేహిస్తూ, అదేంటి వాళ్ళకెందుకు చెప్పడం అని అడిగింది. వాళ్ళు కూడా కొంటారట. మన కర్మ కాలి మళ్ళీ మన ఇంటి పక్కనే వచ్చి చేరారంటే మనం ఇంకా తిండి మాని ఉపవాసంతోనే చావాలి అన్నాడు చిరాకు పడుతూ. స్టెల్లా నవ్వుతూ, అదా విషయం అంటూ పక్కింటికి వెళ్ళింది. ఆ తర్వాత రాబర్ట్ వాళ్ళ పక్క ఇళ్లలో ఉంటున్న రామారావు, మస్తాన్ కూడా ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొన్నారు. రేటు కాస్త రీజనబుల్గా ఉండటం వల్ల త్వరగా అమ్ముడైపోయాయి. కృష్ణారావు చెప్పినట్టుగానే అనుకున్న టైంకి 6 నెలల్లో ఫ్లాట్స్ మొత్తం రెడీ చేశాడు. అందరూ 4 ఇన్స్టాల్మెంట్లలో మొత్తం డబ్బు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎంతో ఆనందంగా శ్రావణ మాసంలో ఇంట్లోకి చేరారు అందరూ. పరంధామ ఆఫీస్కి 2 రోజులు సెలవు పెట్టి లగేజ్ షిఫ్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. తల్లికి భార్యకి పట్టు చీరలు తెచ్చాడు. ఆ చీరలు చూసి సరోజ అనుమానంతో కింద కూలబడి బోరున ఏడుస్తోంది. పరంధామ అయోమయంగా చూస్తూ, ఏమైందే, నచ్చలేదా అంటూ అడిగాడు. మనసు మాంగళ్యం సీరియల్లో ఇలాగే హీరో రెండో భార్యను మెయింటైన్ చేస్తూ తన భాగోతం బయటపడకూడదని మొదటి భార్యకి అడగకుండానే చీరలు, నగలు కొనిస్తాడు. అయిపోయింది, నా బ్రతుకు నాశనం అయిపోయింది. ఎవరితది? ఎన్ని రోజుల నుండి సాగుతుంది వ్యవహారం? ఓరి దేవుడా, నేనేం చేసేదిరా అని గట్టిగా అరుస్తూ సీరియల్ ఆర్టిస్ట్ లాగా జీవిస్తోంది. భోజనం టైం అయినా ఇంకా పిలవలేదని బయటకు వచ్చింది సరోజ అత్తగారు. వాళ్ళ మాటలు వినపడకపోయినా సరోజ ఏడవటం చూసి ఏదో జరిగిందని అర్థమైంది ఆవిడికి. ఏమిట్రా పరం, ఏమన్నావు నా కోడల్ని? అది ఎందుకలా ఏడుస్తోంది కోపంగా అడిగింది ఆవిడ. నేనేమంటానమ్మా, పట్టు చీర తీసుకొస్తే దానికి ఇష్టం వచ్చినట్టు సీరియల్ డైలాగులు వాగుతోంది అన్నాడు చిరాగ్గా. వినపల్లా, కాస్త గట్టిగా చెప్పు అడిగిందామె. పరంకి కోపం కట్టలు తెంచుకుంది. చేతికందిన సామాను విసిరికొట్టి, చిచ్చి, ఇది ఇల్లు కాదు, నరకం. నేను ఇష్టపడి నీకు అమ్మకు చీరలు తీసుకొస్తే ఇంత రాద్ధాంతం చేస్తావా? ఛ, తప్పు నీది కాదే, నాది. ఇంకెప్పుడు నీకేమి తేను. అసలు నేను ఇంట్లోనే ఉండను. అత్తా కోడలు ఇద్దరు కలిసి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అంటూ ఆ చీరలు దూరంగా విసిరికొట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఎప్పుడూ పల్లెత్తు మాట అనని భర్త మొదటిసారి కోప్పడేసరికి సరోజకి తను తప్పు చేసినట్టు అర్థమైంది. విషయం అర్థం కాని అత్తగారు నేల మీద పడ్డ చీరలు తీసుకొని, అదేమిటే, అబ్బాయి ఎందుకు విసిరికొట్టాడు? ఎంత బాగున్నాయి ఈ చీరలు అని అడిగింది. సరోజ విషయం అంతా అర్థమయ్యేటట్టు చెప్పింది. అత్తగారు కోప్పడుతూ, ఏమిటే నువ్వు రాను ఇలా తయారవుతున్నావు? వాడెంతో ఇష్టపడి మనకు చీరలు తెస్తే నువ్వు అలా అనొచ్చునా అంటూ మందలించింది. ఏమో అత్తయ్య, మనసు మాంగళ్యం సీరియల్లో హీరో అలానే కదా చేస్తాడు, అందుకని భయం వేసింది చెప్పింది సరోజ. అత్తగారు నవ్వుతూ, పిచ్చిదానా, అలాగే అని ఎందుకు అనుకుంటావు? పెళ్లిపీటల సీరియల్లో హీరోలాగా అబ్బాయి మనకి ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడేమో. పాపం అనవసరంగా వాడి మనసు బాధ పెట్టావు.
కాఫీ అయినా తాగకుండా బయటికి వెళ్ళిపోయాడు వెర్రి నాగన్న. ముందు వాడికి ఫోన్ చేసి రమ్మను అంటూ చెప్పింది. సరోజ కంగారు పడుతూ, అత్తయ్య, ఆయన ఫోను స్విచ్ ఆఫ్ వస్తోంది. నా మీద కోపంతో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో అంటూ బాధపడింది. అత్తగారు కంగారు పడుతూ రాబర్ట్కి ఫోన్ చేసి చెప్పింది. రాబర్ట్ బైక్ వేసుకొని పరం కోసం వెతుకుతూ రోడ్డు మీదకి వచ్చాడు. పళ్ళు, పూలు, పూజా సామాగ్రి అలాంటి అన్ని సరుకులు పట్టుకుని నింపాదిగా రోడ్డు మీద నడుస్తూ కనిపించాడు పరంధాం. రాబర్ట్ అతని ముందు ఆగి, ఒరే పరం, ఏమిట్రా ఇది? పెళ్ళాం మీద కోపం వస్తే మాత్రం ఇలా చెప్పబెట్టకుండా వెళ్ళిపోతారా? ఇంటి దగ్గర వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? అసలు ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది అన్నాడు. నేనెక్కడికి వెళ్తాన్రా, రేపు గృహప్రవేశం ఉంది కదా. సత్యనారాయణ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రిని తీసుకుని పంతులు గారితో మాట్లాడొస్తున్నాను అన్నాడు నింపాదిగా. మరి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు అడిగాడు రాబర్ట్. ఛార్జింగ్ అయిపోయినట్టుంది, చూసుకోలేదురా. అయినా ఆ అత్త కోడలకి ఈ మాత్రం డోసు పడాల్సిందే. అప్పుడే కాస్త నా మాట వింటారు అన్నాడు పరం కోపంగా. సరేలే, బైక్ ఎక్కువ వెళ్దాం. అన్నట్టు మీ అక్క చెల్లెలకి చెప్పావా అడిగాడతను. భలే వాడివురా బాబు, వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి దూరంగా వెళ్తున్నా మళ్ళీ వాళ్ళకే చెప్పమంటావా? సరోజ తరపు దగ్గర బంధువుల్ని, మన ఫ్రెండ్స్ని, కొలీగ్స్ని తప్ప ఇంకెవ్వరిని పిలవలేదు చెప్పాడు పరం. అదేంట్రా, ఎప్పుడైనా ఫోన్ చేస్తే తెలుస్తుందిగా సందేహంగా అడిగాడతను. అందుకే మా ఇద్దరి సిమ్ములు మార్చేశా. ఇందాక ఆ పని మీదే బయటకు వచ్చాను. ముందు చెబితే అది అందరికీ టము కేసు మరీ చెబుతుంది. అందుకే చెప్పలేదు. ఇది వాళ్ళిద్దరికీ సర్ప్రైజ్ అన్నాడు ఆనందంగా అతను. ఇందులో ఇంత గూఢార్థం ఉందా మహానుభావా? నేనింకా నీ కోపం వచ్చి ఎక్కడికైనా వెళ్ళిపోయావేమో అనుకున్నాను అన్నాడతను. ఎక్కడికి వెళ్తాన్రా దాన్ని వదిలేసి? దానికి ఆ సీరియల్ పిచ్చి తప్ప మరెలాంటి లోపము లేదు. వట్టి అమాయకురాలు. మా అమ్మను నాకంటే బాగా చూసుకుంటుంది. ఏదో పిల్లలు లేరన్న బాధలో అలా తయారైంది కానీ లేకపోతే నా పెళ్ళాం బంగారం గర్వంగా చెప్పాడతను. రాబర్ట్ ఆశ్చర్యపోతూ, మనసులో ఇంత ప్రేమ ఉంచుకుని పైకి ఎందుకురా అలా మాట్లాడతావు అన్నాడు. ఇప్పటికే సీరియల్ ఆర్టిస్టుల డ్రామా చేస్తూ అయిన దానికి కాని దానికి నానా రాద్ధాంతం చేస్తోంది అది. ఇక నాకు దాని మీద ఇంత ప్రేమ ఉందని తెలిస్తే ఏ దిక్కుమాలిన సీరియల్లో హీరోయిన్ రెఫరెన్స్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. అది సరే కానీ మీరెప్పుడు షిఫ్ట్ అవుతున్నారు అడిగాడు పరం. మేము ఎల్లుండి వస్తాంరా. మా వీధిలో వాళ్ళు కూడా అంతా రేపే షిఫ్ట్ అవుతున్నారు. ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, చేస్తా అన్నాడతను. ఏమీ వద్దు కానీ మీరంతా మార్నింగ్ టిఫిన్కే వచ్చేయండి. మధ్యాహ్నం భోజనం అయ్యాక లగేజ్ షిఫ్ట్ చేద్దాం. సరేనా? మరి నేను వస్తాను అంటూ వెళ్ళిపోయాడు పరం. అత్తాకోడలు వాకిట్లో నిలబడి ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. పరంధాం ఇంట్లో అడుగు పెట్టగానే సరోజ అతని కాళ్ళపై పడి, ఏమండి, మీరెంతో ప్రేమగా చీర తెస్తే అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి అంటూ ఏడుస్తోంది. అతను ఆమెను లేవనెత్తి, సరే శుక్రవారం పూట ఏడవచ్చునా, ఊరుకో అంటూ ఆమె కన్నీళ్లు తుడిచాడు. అత్తగారు దగ్గరకొచ్చి, అబ్బాయ్, ఇప్పుడెందుకురా ఈ పట్టు చీరలు, ఏమిటి విశేషం అంటూ అడిగింది. పరం ఆనందంగా సర్ప్రైజ్ అంటూ గట్టిగా అరిచాడు. అమ్మాయి, నేను చెప్పలేదటే నీకు, ఊరికే హైరాణ పడిపోయావు అంది అత్తగారు. ఇదిగో, తెల్లవారుజామున 4 గంటలకంతా ఈ చీరలు కట్టుకుని రెడీగా ఉండండి, మనం బయలుదేరాలి. అన్నట్టు చెప్పడం మర్చాను, బ్యాంకు నుంచి మీ నగలు కూడా తెప్పించాను. రేపొక్కరోజు మీ సీరియల్ భాగవతం వదిలేసి సంతోషంగా ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. అత్తా కోడలిద్దరూ అవాక్కైపోయారు. పరం చెప్పినట్టుగానే 4 గంటలకంతా అత్తా కోడళ్ళు పట్టు చీరలు కట్టుకుని నగలు పెట్టుకుని అందంగా ముస్తాబయ్యారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని చీరలు చాలా బాగున్నాయని అనుకుంటున్నారు. పరంధాంకి వాళ్ళిద్దరినీ చూస్తే చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ అత్తా కోడళ్ళంటే ఎవ్వరూ నమ్మరు, ఎప్పుడు తల్లి కూతుళ్ళలాగా ఉంటారు. పరం పూజా సామాగ్రి అంతా సర్దేసి రెడీగా ఉన్నాడు. సరోజ ఆత్రంగా భర్త దగ్గరికి వచ్చి, ఏమండి, ఇప్పుడైనా చెప్పండి ఎక్కడికి వెళ్తున్నాం? ఆఖరికి సిమ్ములు కూడా మార్చి కొత్త నంబర్లు తీసుకున్నారు అంది. చెప్పాను కదా సర్ప్రైజ్ అని.
వెళ్ళాక నీకే తెలుస్తుంది. అదిగో క్యాబ్ వచ్చేసింది, పద పద అంటూ తొందర చేశాడు. అపార్ట్మెంట్ చూసి సరోజ సంతోషంగా, అబ్బా ఈ అపార్ట్మెంట్స్ చాలా బాగున్నాయండి, ఎవరిదైనా గృహప్రవేశమా అంటూ అడిగింది. అవును, నాకు తెలిసిన ఆవిడది, మొన్ననే ఒక ఫ్లాట్ కొంది, ఈరోజే గృహప్రవేశం, అందుకని వచ్చాం అన్నాడు అతను. మరైతే ఈ పూజా సామాగ్రి అంతా ఎందుకు సందేహంగా అడిగిందామె. సరు కాస్త ఓపిక పట్టు అంటూ లిఫ్ట్ వైపు దారితీశాడు. ఎన్నో ఫ్లోరు అడిగింది సరోజ. అమ్మకి ఇబ్బంది ఉండకూడదని ఫస్ట్ ఫ్లోరే తీసుకుందిలే అన్నాడతను. అత్తాకోడళ్ళు అయోమయంగా చూసుకున్నారు. ఇంటి బయట నేమ్ ప్లేట్ మీద మిస్టర్ అండ్ మిస్సెస్ సరోజా పరంధామ్ అన్న పేరు చూసి అవాక్కైపోయారు అత్తాకోడళ్ళు. ఏమండి, ఏంటిది, మన పేరు, ఈ ఇల్లు మనదా? ఆనందం పట్టలేక అడిగింది సరోజ. కాదు కాదు, ఈ ఇల్లు సీరియల్ సరోజది, వాళ్ళ అత్తగారిదిను, ఇందులో నాకేం సంబంధం లేదు అన్నాడు అతను చమత్కారంగా. అత్తగారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అబ్బాయ్, మేమిద్దరం నీకు చాలా సర్ప్రైజులు ఇచ్చాం, కానీ నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ మాత్రం చాలా గొప్పగా ఉందిరా అంది ఆనందంగా. మీరిద్దరు ఇక్కడే ఉండిపోతారా ఏంటి? లోపలికెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూడండి. సరు, ఈ సామానంతా హాల్లో సర్దు, నేను వెళ్ళి పంతులు గారిని తీసుకొస్తాను అన్నాడు. ఇద్దరు లోపలికెళ్ళి చూసి ఎంతో సంతోషించారు. ఇంచుమించు వాళ్ళ కాలనీ వాళ్ళంతా అక్కడ ఫ్లాట్స్ కొన్నారు. తన పాత స్నేహితులంతా అక్కడ కనిపించేసరికి సరోజకి చాలా సంతోషం వేసింది. కొత్త ఇంటికి చేరిన తర్వాత వచ్చిన మొదటి పండుగ వినాయక చవితి అవడంతో అందరూ కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అందులో రాబట్టు, మస్తాన్ కూడా సభ్యులుగా ఉన్నారు. ఇద్దరికి ఒకరంటే ఒకరు పడదు. కమిటీ సభ్యులు ఇల్లిల్లు తిరిగి గణేష్ చందా వసూలు చేస్తున్నారు. మస్తాన్ ఇంటి పక్కనే రామారావు ఇల్లు. ఆయన తమ్ముడు ప్రసాద్ పండక్కని అన్నగారింటికొచ్చాడు. అతనికి పెళ్ళైన 6 నెలలకే భార్య యాక్సిడెంట్లో చనిపోయింది. ఎప్పుడు దిగులుగా ఉంటాడని పట్టుబట్టి ఇంటికి రప్పించాడు రామారావు. ప్రసాద్ పక్కింటి మస్తాన్ భార్య ముంతాజ్ని చూసి మొదటి చూపులోనే ప్రేమించాడు. ఆమెకి పెళ్ళైందని, రెండవ భార్య అని తెలిసి చాలా బాధపడ్డాడతను. కమిటీ సభ్యుల్లో రాబట్టు, మస్తాన్కి మధ్య సరిపడకపోవడంతో 2 వర్గాలుగా విడిపోయారంతా. ఒకరిని మించి ఒకరు పండగ బాగా చేయాలని ఫిక్స్ అయ్యారు. చందా వసూలు చేయటానికి ఇద్దరు ఒకేసారి రామారావు ఇంటికి వచ్చారు. రావుగారు, మనం బాహుబలి వినాయకుని పెడుతున్నాం, చందా ఇవ్వండి అన్నాడు రాబర్ట్. రావుగారు, మనం కల్కి వినాయకుని పెడుతున్నాం, చందా ఇవ్వండి అన్నాడు మస్తాను. ఏం తిక్కగా ఉందా? బాహుబలి వినాయకుడు కల్కి వినాయకుడునా? వినాయకుడు దేవుడు, ఆయనకి ఏ సినిమా హీరోల అవతారం అవసరం లేదు. రాను మన పండగల్ని భ్రష్టు పట్టిస్తున్నారు మీరంతా. భక్తి పేరుతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. పేరుకేమో వినాయక చవితి, హంగు ఆర్భాటాలతో పోటీలు పడి మరీ పెద్ద పెద్ద విగ్రహాలు, అవి కూడా సినిమా హీరోల అవతారంతో పెట్టి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. అటు దేవుణ్ణి కూడా అవమానిస్తున్నారు. దేవుడి విగ్రహం ముందుంచుకొని ఐటమ్ సాంగులకి డ్యాన్సులు వేయడము, రికార్డింగ్ డ్యాన్సులు, గానా బజానాలు. చచా, ఇందులో ఏ కొశానైనా భక్తి కనబడుతోందా? భక్తి పేరుతో స్వామిని అవమానిస్తున్నారు. అలాంటి దానికి నేను డబ్బులు ఇవ్వాలా? చస్తే ఇవ్వను, తెగేసి చెప్పాడు రామారావు. నా పేరు నిక్కచ్చి రామారావు. పేరుకు మాత్రమే కాదు, మనిషిని కూడా నిక్కచ్చిగానే ఉంటాను, కరాఖండిగా చెప్పాడు రామారావు. రాబట్టు, మస్తాను తెల్లబోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అయితే మీరు ప్రోగ్రాంకి రారా? సందేహంగా అడిగారు ఇద్దరు. డబ్బులే ఇవ్వనంటే ఆ పిచ్చి డ్యాన్సులు, వెర్రి డ్యాన్సులు చుట్టానికి నేను వస్తానటయ్యా. చస్తే రాను, నేను నా ఇంట్లో శుభ్రంగా పండగ చేసుకుంటాను, మీరెళ్ళండి అని నిక్కచ్చిగా చెప్పాడు. చేసేదేం లేక ఇద్దరు వెళ్ళిపోయారు. రాబట్టు భూషణాన్ని తీసుకుని పరంధాం ఇంటికెళ్ళాడు. భూషణం సరోజని చూసి, సోదరి సుభద్ర, క్షేమమే కదా? నీ పతిదేవుడైన పార్థుణ్ణి పిలు, మేమొక రాచకార్యం నిమిత్తం నీ గృహమునకు వేంచేసితిమి అన్నాడు. ఆమె ఆశ్చర్యపోతూ, నా పేరు సరోజండి, సుభద్ర కాదు. మా ఇంట్లో పార్థు అని పేరు గల వాళ్ళెవ్వరూ లేరు. పక్క అపార్ట్మెంట్ ఏమో చూడండి అంది. రాబర్ట్ నవ్వుతూ, ఆయనకి నాటకాలంటే ప్రాణం, అందుకే అలా నాటకాల భాషల్లో మాట్లాడతాడు. ఈ పండక్కి ఆయన నాటకం వేస్తున్నారు.
శ్రీకృష్ణార్జున యుద్ధంలో కృష్ణుడి వేషం ఏకపాత్ర అభినయం చేస్తున్నాడు చెప్పాడు రాబర్ట్ ఆనందంగా. ఇంతలో పరంధాం వచ్చాడు. బావున్నారా భూషణం గారు అంటూ పలకరించాడు. భూషణం నొచ్చుకుంటూ, ఏమిటిది పార్త, మేము మిమ్మల్ని మా సొంత బావమరిది అనుకుంటిమి, మీరేమో మమ్మలను పరాయి వాళ్ళను చేసిదిరి అన్నాడు నిష్ఠూరంగా. పరం కంగారు పడుతూ, అయ్యో అదేం లేదు చెప్పండి బావగారు అన్నాడు వినయంగా. అది ఇప్పుడు నా బావవి అనిపించావు అన్నాడు. రాబర్ట్ నవ్వుతూ, నీతో కాస్త పని పడిందిరా. బావగారు నాటకం వేయడానికి కావలసిన డ్రామా జ్యువెలరీ తీసుకురావాలి. నేనేమో కమిటీ సభ్యుణ్ణి. అవతల టెంట్ హౌస్ వాళ్ళు వచ్చారు షామ్యానా వేయటానికి. నేను లేకపోతే బాగుండదు. అందుకని నువ్వు వెళ్ళి కాస్త ఆ షామ్యానా ఏర్పాట్లు చూడు. నేను బావగారితో వెళ్తాను అన్నాడు. సరోజ సంబరపడుతూ, కోడలిదిద్దిన కాపురం సీరియల్లో ఇలాగే హీరోయిన్ వాళ్ళ తాతగారు ఎప్పుడూ నాటకాలు ఆడుతుంటాడు. ఇప్పుడు ఆ నాటకాన్ని ప్రత్యక్షంగా చూడబోతున్నానన్నమాట అంది. సుభద్ర, నీ సీరియల్ భాగోతం గురించి మీ వదినగారు నాతో ఎప్పుడూ చర్చిస్తుంటారు. నీవును నా వలే కళాపోషణ చేయుచుంటివి. బాగుంది, బహుబాగున్నది. మరి మేమిక సెలవు తీసుకొనేదము, పోయి వచ్చేదము సహోదరి అంటూ లేచాడు భూషణం. పండగ ఏర్పాట్లు చాలా జోరుగా జరుగుతున్నాయి త్రిశంకు స్వర్గంలో. అందరూ ఆ హడావుడిలో ఉండగా ముంతాజ్ మస్తాన్ కూతుర్ని తీసుకుని పక్కింటి ప్రసాదరావుతో హడావుడిగా ఆటోలో వెళ్ళిపోయింది. రాబర్ట్ మీద కోపంతో వాళ్ళకంటే పెద్ద వినాయకుణ్ణి, అందులోనూ కల్కి వినాయకుణ్ణి పెట్టే హడావిడిలో పట్టించుకోలేదు మస్తాన్. అందరూ కొత్త ఇంటికి చేరిన శుభ సందర్భంలో టెంట్ హౌస్ వేసిన పని వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు. అందరితో పాటు రాబర్టు, భూషణము, పరందాము, దుర్గమ్మ, సరోజ ఇలా కాలనీ వాళ్ళంతా ఒక పంక్తిన భోజనానికి కూర్చున్నారు. అన్నం కూర కలుపుకొని ఇలా నోట్లో పెట్టుకోబోతుంటే ఎవరో వాంతులు చేసుకుంటున్నట్టు వ్యాక్ వ్యాక్ అని గట్టిగా శబ్దం వినబడుతోంది. ఎవరా అని ఆగి చూస్తే షామ్యాన అవతల నిలబడి నాలుక తోముతున్నాడు మస్తాన్. రాబర్ట్ కోపంతో లేచి, చిచ్చి, నా బ్రతుకి కడుపు నిండా అన్నం తినే యోగమే లేదు అని తిట్టుకుంటూ లేచి వెళ్ళిపోయాడు. సడన్గా మస్తానికి పెళ్ళాం గుర్తుకొచ్చింది. పొద్దుటి నుంచి కనపడలేదు. మామూలుగా అయితే ఎప్పుడు పెళ్ళాం ఎక్కడుంది, ఏం చేస్తుంది అని 1,00,000 అనుమానాలతో వేధించేవాడు. ఈ పండగ ఏర్పాట్లలో పడి ఆమె సంగతి మర్చిపోయాడని గుర్తుకొచ్చింది. హడావిడిగా ఇంటికెళ్ళాడు. ఆమె ఇంట్లో లేదు. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంది. ఇక లాభం లేదనుకుని కిందకు వచ్చి ఒక బైక్ స్టార్ట్ చేస్తుంటే ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటోలో నుంచి ముంతాజు, ప్రసాదరావు గారు దిగారు. భార్యను చూడగానే కోపంతో ఊగిపోతూ ఆమెను బండబూతులు తిట్టాడు. ఎక్కడికెళ్ళావే, ఎవరితో కొలకడానికి వెళ్ళావు, ఇతను నీ వెంట ఎందుకొచ్చాడు, నీకు ఇతనికి ఏమిటి సంబంధం, ఎన్ని రోజుల నుంచి సాగుతుంది వ్యవహారం అంటూ గద్దించాడు. చుట్టూ ఉన్న జనాలు పండగ ఏర్పాట్లు చేయడం వదిలి వాళ్ళ చుట్టూ మూగారు. ఆమెకు సహనం నశించింది. నీ కూతురికి పెళ్లి చేసి అత్తగారింటికి సాగనంపటానికి వెళ్ళాను అంది నిర్భయంగా. అతను ఆశ్చర్యపోతూ, ఏంటి, షబానాకి పెళ్ళా, నాకు చెప్పకుండా చేశావా, నీకు మతిగాని పోయిందా, ఎవరితో అడిగి చేశావు, అసలు ఎవడు వాడు, ఎందుకు చేశావు అంటూ నిలదీశాడు. నా బ్రతుకులాగా దాని బ్రతుకు నాశనం కాకూడదని అది ప్రేమించిన అబ్బాయికిచ్చి పెళ్లి చేశాను. ఇప్పుడే అమ్మాయిని అల్లుణ్ణి బస్సు ఎక్కించి వస్తున్నాను అంది. ఎవడికిచ్చి చేశావే బద్మాష్ అంటూ గొంతు చించుకున్నాడు మస్తాన్. రాబర్ట్ అన్నయ్య కొడుకు అలెక్స్, షబానా చాలా ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. నీకు ఈ విషయం తెలిస్తే నువ్వు ఒప్పుకోవని తెలుసు. అందుకే నిన్ననే రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళ పెళ్లి చేశాను. సాక్షి సంతకం కోసం పక్కింటి ప్రసాద్ గారిని తీసుకెళ్లాను. నింపాదిగా చెప్పింది ఆమె. పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కి పడ్డారు మస్తాను, రాబర్టు. ఏమిటి, ఆ రాబర్ట్ కొడుకిచ్చి పెళ్లి చేశావా, నా కూతుర్ని నా శత్రువింటికి కోడలుగా పంపిస్తావా అంటూ లాగి పెట్టి కొట్టాడు. ముంతాజ్కి ఆత్మాభిమానం దెబ్బతినింది. మస్తాన్ మళ్ళీ కొట్టబోతుంటే గట్టిగా చేతిని పట్టుకుని ఆపింది. ఇంకా ఒక్క దెబ్బ కూడా నా మీద పడే అవకాశం ఇవ్వను. నీలాంటి అనుమానపు మొగుడితో ఏ ఆడది సంసారం చేయదు. ఇన్ని రోజులు షబానా కోసమే నిన్ను భరించాను.
ఇప్పుడు దాని పెళ్ళి అయిపోయింది కాబట్టి నేను ఇంకా నిన్ను భరించాల్సిన అవసరం లేదు. జిజు, తలాక్ తలాక్ తలాక్, నేను నిన్ను వదిలేస్తున్నాను. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ మెడలో ఉన్న తాళిని తీసి అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. నిశ్చేష్టుడై చూస్తుండిపోయాడు మస్తాన్. ఇటు రాబట్టు పరిస్థితి అలాగే ఉంది. కొడుకు సంగతి భార్యకి తెలిసేమోనని అడిగాడు. ఆమె భయపడుతూనే జరిగిందంతా చెప్పింది. రాబర్ట్ వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. మీ పంతాల కోసం వాళ్ళని విడదీయటం భావ్యం కాదు అంది భూషణం కలగజేసుకుంటూ. ధనుంజయ, నీ సతి నిక్కము పలికినది. నీ పుత్రుడు రాక్షస వివాహం చేసుకున్నాడు. అది ఎంతమాత్రము తప్పు కాదు అన్నాడు మస్తాన్ దగ్గరికెళ్ళి. ఓయి ధూర్తా, చూసితివా? అనుమానం పెనుభూతమని పెద్దలు ఊరికనే చెప్పలేదు. నీ పిచ్చి అనుమానం వల్ల నీ సతి నిన్ను విడిచిపెట్టి వెళ్ళింది. అటు నీ పుత్రికయు రాక్షస వివాహం చేసుకొనినది. నీవే మంచివాడైనచో నీ భార్యకు పుత్రికకు ఈ గతి పట్టునా? ఆలోచింపుము అన్నాడతను. వెంటనే దుర్గమ్మ భూషణం చేయి పట్టుకుని, ఏమిటండి ఇది? మీ నాటకాల భాషతో మనుషుల్ని చంపేస్తారా? అతని భార్య వదిలేసిందని అతను ఏడుస్తుంటే మీరు ఇలా మాట్లాడతారా? పదండి పోదాం అంటూ లోపలికి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఈ సన్నివేశాన్ని గమనిస్తున్న సరోజ దిగ్గున లేచి, వాడు వీడు సీరియల్లో రమేష్ సురేష్ కూడా ఇలానే బద్ధశత్రువులు, అప్పుడేమైందంటే అని ఇంకా చెబుతుంటే పరందాం టక్కున ఆమె నోరు మూసి, ఒసేవ్ ఇల్లు ఖాళీ ఒకడేడుస్తుంటే ఇంట్లో ఉన్న అద్దం ఎక్కడుందన్నాడట నీలాంటోడు ఒకడు. పద ఇక్కడి నుంచి అంటూ ఇంటికి లాక్కెళ్ళాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పరం వాళ్ళమ్మ మస్తాన్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో అబ్బి, మీ ఆవిడ ఇప్పుడు ఊరెళ్తోందిట. పండగ పెట్టుకుని నేను అడిగితే ఇప్పుడు వెళ్ళడం ఏంటి? ఏదో నోట్లో గొనుక్కుంది కానీ నాకేం వినపల్లేదు. ఎక్కడికి వెళ్తోంది అడిగింది ఆవిడ. పక్కన ఉన్న వాళ్ళు ఆవిడ ఊరెళ్ళట్లేదని, మస్తాన్ని వదిలేసిపోతుందని చెప్పారు. పరం వాళ్ళమ్మకి ఏమి వినపడలేదు. ఏమిటో వినపల్లా అంది. మస్తాన్ కోపంగా లేచి, నా పెళ్ళం నన్ను వదిలేసిపోతుంది అంటూ పిచ్చి పట్టిన వాడిలా గంతులేశాడు. అయ్యో, అదేం పాపం, మీ ఆవిడికి ఆరోగ్యం బాగలేదా అంది. అప్పుడే కిందకు వచ్చిన పరందాం టక్కున వాళ్ళమ్మ చేయి పట్టుకుని ఇంటికి లాక్కెళ్ళాడు. మస్తాన్ ఇంటికి వెళ్ళబోతుంటే ముంతాజ్ ఒక చేతిలో బ్యాగుని ఇంకో చేత్తో ప్రసాదరావు చేతిని పట్టుకుని కిందకొచ్చింది. మస్తాన్ వాళ్ళని చూసి కరెంట్ షాక్ తిన్న కాకిలా అయిపోయాడు. జిజు, మా అమ్మా నాన్నలకి ఏ నగలు డబ్బు ఆశ చూపి నన్ను పెళ్లి చేసుకున్నావో ఆ నగలు డబ్బు నేను తీసుకున్నాను. అవి నాకే సొంతం అని చెప్పావుగా. ఇన్నాళ్ళు ఇష్టం లేకుండా నీతో కాపురం చేశాను. ఈరోజు నాకంటూ నచ్చిన మనిషి దొరికాడు. నేను అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అతనితో ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. మస్తాన్ ఈసారి స్పృహ తప్పిపడిపోయాడు. అన్ని షాకులు ఒకేసారి తగలడంతో తట్టుకోలేక ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయాడు మస్తాన్. 6 నెలలు గడిచిపోయాయి. ఇంతలో తెలంగాణలోని కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. గవర్నమెంట్ వారు అక్రమంగా ఆక్రమించబడిన చెరువులను తిరిగి పునరుద్ధరించడానికి హైడ్రా అని ఒక చట్టాన్ని చేసింది. కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం ఎక్కడైతే చెరువులు ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టారో అవన్నీ కూల్చేస్తోంది. నగరం అంతా గందరగోళంగా ఉంది. త్రిశంకు స్వర్గం అపార్ట్మెంట్స్కి కూడా నోటీస్ పంపింది ప్రభుత్వం. 15 రోజుల్లోగా ఖాళీ చేయాలని. ఇవి చెరువులో కట్టిన కట్టడాలు కాబట్టి చట్టం ప్రకారం వాటిని కూల్చేయాలని నోటీసులో ఉంది. అక్కడ ఉన్న వాళ్ళంతా గగ్గోలు పెట్టారు. ముందుగా బ్రోకర్ని పట్టుకుందామని వెళ్లారు. కానీ విషయం తెలిసి శంకర్ నాయక్ రాత్రికి రాత్రే మకాం మార్చేశాడు. వెంటనే కొంతమంది బిల్డర్ కృష్ణారావుని మరికొంతమంది మంత్రి గారిని పట్టుకున్నారు. వెంటనే వాళ్ళ మీద కేసు పెట్టారు. అంత గందరగోళంగా ఉంది. జనం అంతా రోడ్డు మీదనే ధర్నా చేస్తున్నారు. చాలామంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో పరందాం అక్క చెల్లెళ్ళు టీవీలో న్యూస్ చూసి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చారు. వచ్చి రావడంతోనే పోటీలు పడి ఏడుస్తున్నారు. ఇంట్లోని సామానంతా ఎక్కడ పెడతారు? మా ఇంట్లో పెట్టుకుంటాను అని ఒక ఆవిడంటే,
ఏమీ వద్దు, మా ఇంట్లో నేను జాగ్రత్తగా వాడుకుంటాను. ఏం మరదలా, మీ సామానంతా నాకు ఇవ్వవు అంది ఇంకో ఆవిడ. అక్కడే ఉన్న పరం కోపంతో పళ్ళు పటపటామని కొరుకుతూ, ఒసేవ్ ఒసేవ్, మీరు ఆడపడుచులా లేక మా రక్తం పీల్చే పిశాచాలా? ఇల్లు కూలిపోయి మేమేడుస్తుంటే ఇంట్లో సామాను దోచుకోవడానికి వచ్చారా? చిచి, అవతలికి పొండి అంటూ గసురుకున్నాడు. అప్పుడే అక్కడికొచ్చి పరం బావమరిది ఇద్దరు, పరం, ఈ కేసు తేలేంత వరకు మీరు మా ఇంట్లోనే ఉండండి, కానీ మీ సామాను మాత్రం మా ఇంట్లో పెట్టకండి. నీ అక్కా చెల్లెలు స్వాహా చేస్తారు. సామాను ఇంకెక్కడైనా పెట్టి మీరు మాత్రం మా ఇంటికి రండి అంటూ చెప్పారు. పరం ఆలోచిస్తూ, సరే బావా, సామాను నా ఫ్రెండ్ ఇంట్లో ఉంచి అమ్మని సరోజని తీసుకొచ్చి మీ ఇంట్లో దిగబెడతాను. నేను ఈ కేసు తేలే వరకు అడపాదడపా తిరుగుతుంటాను. ఇప్పుడు మా అమ్మను నా పిల్లాన్ని మీ ఇంట్లో దిగబెడుతున్నా. దానికి మీ సీరియల్ కష్టాలు చెప్పి ఏమార్చాలనుకున్నారో ఈసారి మీకు చెప్పకుండా వెళ్ళిపోతాను, అమ్మని నా భార్యని తీసుకొని. అప్పుడు ఎక్కడున్నానో తెలుసుకోలేక చస్తారు అంటూ బెదిరించాడు. అక్కా చెల్లెళ్ళు అయష్టంగానే తలూపి వెళ్ళిపోయారు. కోర్టులో కేసు జరుగుతోంది. ఇప్పటికి 16 వాయిదాలు అయ్యాయి. అందరూ విసిగి వేసారిపోయారు. సంపాదించిన సొమ్మంతా ఆ ఇంటి కోసమే ఖర్చు పెట్టారు. ఇంకా చేసిన అప్పు తీరనే లేదు. కొంతమంది ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు. అదృష్టం కొద్దీ వాళ్ళని కాపాడగలిగారు. అందరూ దిగాలుగా ఒకచోట సమావేశమయ్యారు. దుర్గమ్మ లేచి అందరికీ ధైర్యం నూరుపోసింది. మనమెందుకు చావాలి? ఏం తప్పు చేశామని చావాలి? అక్రమంగా కోట్లు సంపాదించిన నాయకులంతా సంతోషంగా ఉన్నారు. మనం మాత్రం చాతకాని వాళ్ళలా ఎందుకుండిపోవాలి? అసలు ఇదంతా కాదు, ఆ మంత్రి తన నోటితోనే నిజం చెప్పుకునేట్టు చెయ్యాలి. అప్పుడు మన కేసు గెలుస్తాము అంటూ సలహా ఇచ్చింది. భూషణం లేచి, చెలి, నీవు నిక్కము పలికితివి. యుద్ధము జరిగినప్పుడు సామ దాన దండ భేదోపాయాలను పాటించవలే. వీర సైనికులారా, యుక్తిగా వలపన్ని ఆ దుష్టులు నిజం ఒప్పుకొనున్నట్టు చేయుడు. అదియే మన తక్షణ కర్తవ్యము అన్నాడు. అంతా కలిసి మంత్రిగారు రెండో భార్య కొడుకుని కిడ్నాప్ చేశారు. కోర్టులో ఒక్కొక్కరినే విచారిస్తున్నారు. ఆ రోజు కోర్టుకి సరోజ కూడా వచ్చింది. అందరితో పాటు ఆమెను కూడా బోన్లో నిలిపారు. సరోజ బోరున ఏడుస్తూ, జడ్జి గారు, వాననక ఎండనక రెక్కలు ముక్కలు చేసుకొని తిని తినక సంపాదించిన సొమ్మంతా పోసి ఆ ఇల్లు కొన్నాము. ఇప్పుడు ఆ ఇల్లు పడగొడితే మేమెక్కడికి వెళ్ళిపోవాలి? మా ఇల్లు కూల్చే బదులు మాకింత విషం ఇచ్చి చంపేయండి జడ్జి గారు, చంపేయండి అంటూ ఏకదాటిగా సీరియల్ డైలాగులు చెప్తూ సాక్షాత్తు జడ్జి గారినే ఏడిపించేసింది. అలవోకగా డైలాగులు చెప్తూ స్పృహ తప్పి కింద పడిపోయింది. పరందాం పరిగెత్తుకుంటూ వచ్చి, ఒసే, ఆపవే నీ యాక్టింగు. సీరియల్లో వాళ్ళకంటే నువ్వు ఎక్కువగా జీవిస్తున్నావు. నీకు పుణ్యం ఉంటుంది, అందరూ చూస్తున్నారు, లేయి అంటూ కదిపాడు. అయినా ఆమె లేవలేదు. చివరగా జడ్జి గారు కంగారు పడుతూ ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లమంది. చివరగా మంత్రిని విచారించి అతడు తనే అక్రమంగా కట్టడాలు కట్టి అమాయకులైన ప్రజలను మోసం చేసినట్టు ఒప్పుకున్నాడు. తన రెండవ భార్య కొడుకు కిడ్నాప్ గురించి తెలిసి అతను తప్పు ఒప్పుకోవడంతో జడ్జి గారు తీర్పునిచ్చారు. అమాయకులైన ప్రజల అరచేతిలో స్వర్గం చూపించి వాళ్ళకు అక్రమ కట్టడాలు అంటగట్టినట్టు నేరం రుజువైనందున వాళ్ళ దగ్గర తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాల్సిందిగా మంత్రిని అతని పార్ట్నర్స్ని ఆదేశిస్తూ మొత్తం డబ్బు ఇవ్వటానికి 2 నెలల టైం ఇవ్వబడింది. అంతవరకు ఆ 100 ఫ్యామిలీలు ఉండటానికి ఇల్లు లేదు. కావున వాళ్ళని మోసం చేసిన మంత్రి, బిల్డర్, బ్రోకర్ ఇలా ఎవరికి ఆ బిల్డింగ్ అంటగట్టినా ఎవరి ఇంట్లో అయినా ఉండే అధికారం ఇచ్చింది. ప్రజలు ఇక మీదటైనా ఇలాంటి రాజకీయ నాయకుల మాయలో పడక జాగ్రత్తగా ఉండాలని తీవ్రంగా మందలిస్తోంది. ఈ కేసు తీవ్రతను కోర్టుకు తెలియజేసి సహాయపడిన శ్రీమతి సరోజ పరంధాం
అలియా సీరియల్ సరోజను కోర్టు అభినందిస్తోంది అంటూ ముగించాడు జడ్జి. అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడే పరంధామ్ అందరికీ స్వీట్లు పంచుతున్నాడు. కాలనీ వాళ్ళంతా ఆనందంగా, పరం, మనం కేసు గెలిచాం, నీకు ముందే తెలుసా స్వీట్లు తెచ్చావు అంటూ ఆశ్చర్యంగా అడిగారు. కాదు కాదు, నేను తండ్రిని కాబోతున్నాను. ఇప్పుడే డాక్టర్ కన్ఫర్మ్ చేసింది. పెళ్ళైన 16 ఏళ్లకు మా ఆవిడ ప్రెగ్నెంట్ అయింది. అంతా త్రిశంకు స్వర్గంలో అడుగుపెట్టిన వేళ విశేషం అన్నాడు సంబరంగా. కాలనీ వాసులంతా ఆ అంటూ నోరెళ్ళబెట్టారు. కథ సమాప్తం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి కామెడీ ట్రై చేశానండి. దీని గురించి మీ విలువైన అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ రూపంలో